ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. నా పేరు పెరికల వెంకట సత్య వరప్రసాద్. నేను ఒక హిందూ కుటుంబంలో, కాపు కుటుంబంలో జన్మించాను. మా స్వగ్రామము పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా చెరుకువాడ అనేటువంటి గ్రామము. నా తల్లిదండ్రులు చాలా భక్తిగా నన్ను పెంచుతూ వచ్చారు. నాకు 2 అక్కలు, 1 చెల్లి ఉన్నారు. మా నాన్నగారు హైదరాబాద్లో హైకోర్టులో ఉద్యోగం చేసేవారు. నేను పుట్టింది ఒంగోలు జిల్లా కందుకూరు గ్రామంలో. 9వ తరగతి వరకు పెరిగింది హైదరాబాద్లో. మా అమ్మ చిన్న వయసులోనే నన్ను అనేక స్థలాలకు తీసుకుని వెళ్ళేది. ఎక్కడైనా రామాయణం, భగవద్గీత, పురాణాలు చెబుతూ ఉంటే తీసుకుని వెళ్ళేది. నేను చాలా శ్రద్ధగా వినేవాడిని. నేను ఉదయకాలం లేచేటప్పటికీ మా తల్లిగారు ఎన్నో విగ్రహాల ముందు కూర్చొని పూజ చేస్తూ ఉండేవారు. మా ఇంట్లో ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ఆ గది నిండా విగ్రహాలు ఉన్నాయి. నేను కూడా ఉదయకాలమే మా తల్లి పక్కనే కూర్చుని ఆ యొక్క పూజలో పాలు పొందేవాడిని. చిన్నప్పటి నుండి దేవుడున్నాడు అనే ఒక నమ్మకం నాకుండేది. అనేకమైన పుణ్యక్షేత్రాలకు నా తల్లిదండ్రులు నన్ను తీసుకువెళ్ళారు. ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళి తల వెంట్రుకలు ఇచ్చేది మాకు అలవాటుగా ఉండేది. భద్రాచలం, యాదగిరిగుట్ట, తిరిగి శబరిమలై కూడా వెళుతూ వచ్చాం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలు నేను దర్శించాను. చిన్న వయసు నుండి రామమంత్రం, శివమంత్రం 108 సార్లు జపించేవాడిని. అలాగున ఒక చక్కని భక్తి కలిగినటువంటి కుటుంబంలోనే పెంచబడుతూ వచ్చాను. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే నమ్మకం నాకు చిన్నప్పటి నుంచి కలుగుతూ వచ్చింది. మా ఇంట్లో మా నాన్నగారు చాలా కోపం ఎక్కువ. మా అమ్మ నాకు ఊహ వచ్చినప్పటి నుండి ఆమెకి షుగర్ జబ్బుతో బాధపడేది. మా ఇంట్లో ఏదో గొప్ప అశాంతి ఉన్నట్లుగా నాకు అర్థమైంది. మా నాన్నగారు చూస్తే మాకు చాలా భయము, వణుకు ఉండేది. భోజనంలో కొంచెం ఉప్పు తక్కువన్నా, కారం ఎక్కువైనా ప్లేట్లు విసరగొట్టేవారు. నేను చదువులో చాలా మొద్దుని. ఒకసారి స్కూల్లో క్వశ్చన్ పేపరు అక్కడ ఇచ్చేసి ఆన్సర్ పేపర్ ఇంటికి తీసుకొచ్చాను. అంత తెలివి తక్కువ వాడిని నేను. మా నాన్నగారు ఆ ఆన్సర్ పేపర్, ఏది క్వశ్చన్ పేపర్ ఏదిరా అంటే ఆన్సర్ పేపర్ చూపించాను. అప్పుడు ఆన్సర్ అన్ని దిద్ది అందులో అన్ని తప్పులే ఉన్నాయి. బాగా కొట్టారు. రాత్రిపూట తలుపులు తెరిచి బయటికి గెంటు వేసి తలుపులు వేసుకున్నారు. అలాగే నాకు హృదయంలో చాలా బాధ, మా నాన్నగారి మీద కోపం పెరుగుతూ వచ్చింది. ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు మా నాన్నగారు పక్కనే కూర్చున్నారు. అన్నం మెతుకులు అన్నీ ప్లేట్ చుట్టూ పడ్డాయి. అప్పుడు మా నాన్నగారు గట్టిగా కేకలు వేశారు. అప్పుడు నేను కింద పడిపోయాను, మూర్ఛపోయాను, మాట రాలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. 24 గంటలు మాట రాలేదు. ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి భయం కలిగించే వాతావరణంలో నేను పెంచబడుతూ వచ్చాను. అందును బట్టి నేను ఆ విగ్రహాల ముందు మంత్రాలు జపించడమే కాకుండా నా కష్టాలు కూడా చెప్పుకునేవాడిని. అయితే అసలు దేవుడు ఎందుకు సృష్టించాడు? దేవుడు ఈ లోకాన్ని ఎందుకు సృష్టించాడు? మనిషి ఎందుకు పుడుతున్నాడు? మనిషి ఎందుకు చనిపోతున్నాడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు అనే ప్రశ్న నాకు ఉండేది. ఎవరైనా గుడ్డివాడు కనపడినా, కుంటివారు కనపడినా చాలా ఆలోచించేవాడిని. ఎందుకు దేవుడు ఇలా ఇవన్నీ సృష్టించాడు? ఎందుకు కొంతమంది ఈ లోకంలో బీదవారు ఉన్నారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు? ఎందుకు ఈ వ్యత్యాసం అని ఆలోచించేవాడిని. అయితే భగవద్గీత, పురాణాల్లో ఎక్కడా వీటికి జవాబు దొరకలేదు. అందరూ కూడా దేవుళ్ళు వాళ్ళు రావడము, ఎవరో ఒకరిని చంపడము, చివరికి వాళ్ళు చనిపోవడము, ఇదే అవతారాలు ఎత్తడము, చనిపోవడం. అసలు ఈ సృష్టికి మూలమేంటి, ఆధారం ఏంటి నాకు ఎక్కడా అర్థం కాలేదు. మా అమ్మ ఎప్పుడు చూసినా కూడా పూజలు, వ్రతాలు, జపాలు చేస్తూ ఉంటుంది. మా ఇంటికి ఎప్పుడు బ్రాహ్మణ
బ్రాహ్మణులు పూజారులు వచ్చేవారు. నేను వాళ్ళు రాగానే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసి సాగిలపడేవాడిని. అలాగిన చిన్నప్పుడు నన్ను యజ్ఞాలు చేయడానికి తీసుకెళ్ళింది. మా ఇంటి గోత్రంతో బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ ఇచ్చి అర్చనలు, యజ్ఞాలు కూడా చేశాము హైదరాబాద్లో, నాంపల్లిలో. అయితే నా జీవితంలో మా తల్లి ఎంతో దుఃఖపడుతూ ఉండేది. మా నాన్నగారు కోపాన్ని బట్టి, ఆయన మాటలను బట్టి బాధపడుతూ. అలాంటి పరిస్థితుల్లో నాకు ఈ దేవుళ్ళు అందరి మీద కోపం వచ్చేది. ఇంతమందిని పూజిస్తున్నామే, ఒక్కరు కూడా నాకు ఏమీ సాయం చేయట్లేదు, నాకు కానీ మా అమ్మకు కానీ మా అక్కలకు కానీ అని అనుకునేవాడిని. ఒకరోజు నాకు చాలా కోపం వచ్చింది. బహుశా అప్పుడు నేను 5 లేక 6 తరగతి చదువుతుండొచ్చు. నేను విగ్రహాలన్నిటి ముందు కూర్చుని నేను ఒక్కొక్క పేరు పెట్టి తిట్టడం మొదలుపెట్టాను. రాముణ్ణి ముందు ఎందుకంటే ఎక్కువ రామ పూజ చేసేవాడిని. రాముడా, నేను ఇంత పూజ చేశాను కదా, నువ్వు నాకేం సాయం చేసావు? నువ్వేదో అరణ్యవాసం చేసావంట, మరి మాకేం చేసావు నువ్వు? హనుమంతుడు నీకు ఇంత పెద్ద తోక ఉంది కదా, నువ్వేదో లంకంతా కాల్ చేసావంట, సీతమ్మను ఎత్తుకొచ్చావంట, నీ వల్ల మాకేం ప్రయోజనం? నువ్వేం చేసావు? శివుడిని చూసి నీకేమో మెడలో పాము ఉంది, సోలం వేసుకున్నావు, నీ వల్ల మాకేం లాభం? నువ్వు మాకేం మేలు చేసావు? ఇలా ఒక్కొక్క దేవుని పేరు చెప్తూ అందరినీ తిడుతూ వచ్చాను. ఆ రోజు నాకు చాలా భయం వేసింది. అందరినీ తిట్టిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు అనుకున్నాను, ఈరోజు రాత్రి దేవుళ్ళందరూ వచ్చి నా గొంతు పిసికి నన్ను చంపేస్తారేమో అని నిద్రపోయాను. కానీ నాకు ఏమీ కాలేదు. తెల్లవారు లేచినప్పుడు మంచిగా మేలుకొన్నాను. నాకు ఆశ్చర్యం వేసింది, ఈ దేవుళ్ళకి శక్తి ఉందా? రాత్రి నేను ఇంత తిట్టాను కదా, ఎవ్వరు కూడా నాకు ఏమీ చేయలేదే అని నాకు కొంత అనుమానం కలిగింది. ఒకసారి వినాయక చవితి వచ్చింది. నేను నా స్నేహితులు కలిసి చాలా బాగా వినాయక చవితి చేశాం. మా ఇంట్లో అయితే నాతోనే వినాయకుడి బొమ్మ కొనించి నాతోనే వ్రతం చేయించేవారు. అలాగే నేను నా స్నేహితులు మొత్తము ఆ వారం రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వినాయకుడిని చూసి పూజించాం. ఎంతమందిని చూస్తే అంత ఎక్కువ పుణ్యం వస్తుందని ఒక నమ్మకం ఉండేది. అలా అన్నీ చేసిన తర్వాత 9వ రోజున ఆ వినాయకుడి బొమ్మలు అన్నీ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు. మేము కూడా తీసుకెళ్ళి నిమజ్జనానికి వెళ్ళాం. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, 8 రోజులు బాగా పూజించాము, ఇప్పుడు తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నాము. మా ఫ్రెండ్ అడిగాను, ఏంట్రా మనం ఇన్ని రోజులు పూజ చేశాం కదా, దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో పడేస్తే అది మట్టికి మట్టి అయిపోతుంది కదా అని అడిగాను. అంటే మా ఫ్రెండ్ అన్నాడు, ఒరే నీకు తెలీదా, దేవుడు అంటే మట్టిరా, అందుకే మనం మట్టిని మరలా మట్టిగా చేయాలరా అన్నాడు. ఓహో అలాగా, దేవుడు అంటే మట్టా? నాకు అర్థం కాలేదు, దేవుడు మట్టి ఎవడు మట్టి ఏంటి అని. సర్లే నాకెందుకు వచ్చిందిలే, మా అమ్మోళ్ళు మొక్కుతున్నారు, మా నాన్నోళ్ళు మొక్కుతున్నారు, మా తాతలు మొక్కుతున్నారు, దేశమంతా మొక్కుతున్నారు, నేను కూడా మొక్కుతా అని అలాగా పూజలు చేస్తూ వచ్చాను. కొన్ని రోజులు అయ్యాక మా చాలా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ తల్లి చనిపోయింది. అప్పుడు వాడు ఒకటే ఏడుస్తున్నాడు. నేను వెళ్ళాను, పక్కనే కూర్చుని నేను కూడా ఏడుస్తూ వచ్చాను. చాలా బాధ అయింది. అసలు దేవుడు ఎందుకు ఈ మనిషిని చంపాలి, ఎందుకు పుట్టించాలి, చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతున్నారు అనే ఒక గొప్ప ఆలోచన వచ్చేసింది. అప్పటి నుంచి నా జీవితంలో ఎక్కడైనా సరే, ఎవరైనా బజార్లో, వీధిలో చచ్చిన శవాన్ని తీసుకుని వెళ్తుంటే అసలు దేవుడు ఎందుకు సృష్టించాడు, ఎందుకు చంపుతున్నాడు, ఈ ప్రేమలు, ఈ మమకారాలు ఎందుకు పెట్టాడు అని ఆలోచన వచ్చేది. కానీ దానికి ఎక్కడా జవాబు దొరకలేదు. భగవద్గీత, రామాయణ, పురాణాలు విన్నాను, కానీ ఎక్కడ కూడా జవాబు దొరకలేదు. ఈ సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి అని ఎంత ఆలోచించినా నాకు ఎక్కడా జవాబు దొరకలేదు. ఒకసారి క్రిస్మస్ వచ్చింది, డిసెంబర్ 25వ తారీఖు. క్రైస్తవులందరూ ఊరేగింపుగా వెళుతూ మరి యేసు ప్రభు గురించి పాటలు పాడుతూ కొన్ని మాటలు చెప్తూ వెళ్తున్నారు. అప్పుడు నేను చిన్నవాడిని, మా నాన్నగారిని అడిగాను, వీళ్ళెవరు, ఎందుకు ఇలా చేస్తున్నారని. అప్పుడు మా నాన్నగారు వాళ్ళు చెప్పారు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, యేసుక్రీస్తు అంటే మరి క్రైస్తవులకు దేవుడు అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో మాకు రాముడు ఎలా దేవుడో వీళ్ళకి యేసుక్రీస్తు అలా దేవుడేమో అని అనుకున్నాను. కనుక అప్పటి నుంచి నాకు ఒక అభిప్రాయం ఉండేది, యేసుక్రీస్తు అంటే క్రైస్తవులకు దేవుడు, తెల్లోళ్ళ దేవుడు
ఇంకా నేను వింటూ వచ్చాను కొంతమంది ద్వారా, బ్రిటిష్ వాళ్ళు ఈ మతాన్ని మన దేశానికి తీసుకొచ్చారు, మన దేశాన్ని వాళ్ళు ఎంతో కొల్లగొట్టారు, ఎంతో నష్టపరిచారు, మరి మన దేశాన్ని వాళ్ళు అంతా కూడా పాడు చేశారు అనే వింటూ వచ్చాను. కనుక ఆ మతాన్ని మన దేశంలో వ్యాప్తి చేయాలనేది వాళ్ళ ఉద్దేశమని నేను వింటూ వచ్చాను. ఆ విధంగా నేను మరి గడిచిపోయింది. మా నాన్నగారు నన్ను చాలా స్ట్రిక్ట్గా పెంచుతూ వచ్చారు. బడి గుడి తప్ప నాకు ఏమి కూడా తెలిసేది కాదు. హైదరాబాద్ సిటీలో మలక్పేటలో పెరుగుతూ వచ్చాను, కానీ అసలు సిటీనే తెలీదు. ఎన్నడూ కూడా సిటీకి వెళ్ళేవారమే కాదు. ఎప్పుడైనా ఒకసారి అలా సినిమాకి తీసుకెళ్ళేవారు. ఆ రీతిగా చిన్న వయసు గడిచిన తర్వాత మరి 1975 సంవత్సరంలో మా నాన్నగారికి కోర్టు మ్యాజిస్ట్రేట్గా కడప జిల్లా పులివెందలకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నేను కడపలో 10వ తరగతి చదువుకున్నాను. పులివెందల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు కాబట్టి 10వ తరగతి నేను రూమ్ తీసుకొని కడపలో చదువుకున్నాను. అప్పుడు నేను చాలా హోమ్ సిక్తో చాలా బాధపడేవాడిని. అప్పుడు ఇంకా ఎక్కువ రాముని పూజించేవాడిని. రాముడి మీద పాటలు పాడుతూ పరవశుని అయ్యేవాడిని. ఆ విధంగా 10వ తరగతి అయిపోయిన తర్వాత మరి మా నాన్నగారికి గుంటూరుకు ట్రాన్స్ఫర్ అయింది. మళ్ళీ గుంటూరు నుంచి గుడివాడకు ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ అంటే బీఎస్సీ భీమవరంలో చదువుకున్నాను. మా స్వగ్రామం దగ్గర కనుక మా నాన్నగారు నన్ను అక్కడ పెట్టారు. భీమవరం వెళ్ళిన తర్వాత నా జీవితంలో చాలా మార్పు కలుగుతూ వచ్చింది. మరి ఎక్కువ చెడు స్నేహితులు నాకు తయారయ్యారు. ఎక్కువ సినిమాలకు నేను బానిసనైపోయాను, సిగరెట్లకు బానిసనైపోయాను, చెడు పుస్తకాలు, నావల్స్, ఇంకా అసహ్యమైన పుస్తకాలు చదవడం ప్రారంభించాను. ఇంకా చెప్పాలంటే నాలో భావోద్రేకాలు కలుగుతూ వచ్చాయి. నాకు తలంపుల్లో, ఆలోచనలో చాలా చెడ్డగా ఉండేవి. ఏదైతే ఆలోచించకూడదు అనుకునేవాడినో అదే ఆలోచించేవాడిని. నా జీవితంలో చెడ్డ చూపు ఉన్నట్లు నాకు అర్థమైంది. అవి మంచిది కాదని తెలుసు, కానీ నాలో ఉన్న శరీరాశ, నేత్రాశ నన్ను ఈడుస్తూ వచ్చాయి. కొన్నిసార్లు అనుకున్నాను ఈ సినిమాలు మానేయాలనుకున్నాను. వారానికి కనీసం 2-3 సినిమాలు చూసేవాడిని. ఈ సినిమాలు చూసి చూసి నా మనసంతా చెడిపోతుంది, నా తలంపులు అన్నీ చెడిపోతున్నాయి. మానేయాలనుకున్నాను. 2 వారాలు మానేశాను, చాలా కష్టమైంది. 3 వారాలు మానేశాను. ఆ తర్వాత నేను ఇంకా ఉండబట్టలేకపోయాను. వరుసగా 3 సినిమాలు చూసేశాను. మరలా సినిమాలు మానేయాలనుకున్నాను. వరుసగా 2 వారాలు మానేశాను. మరలా వరుసగా 2 సార్లు మ్యాట్నీ ఫస్ట్ షో చూసేశాను. అప్పుడు నాకు అర్థమైంది, నాలో ఉన్న ఈ బలహీనత నుంచి నేను బయటపడలేను. అయితే ప్రతి శనివారం హిందూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసేవాడిని. ప్రతి గుడికి వెళ్ళి 9 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చేవాడిని. అలాగిన దరిదాపుగా భీమవరంలో, గుంటూరులో ఎక్కువ ఈ హిందూ గుళ్ళన్నీ కూడా చూస్తూ వచ్చాను. అయితే ఎన్ని పూజలు చేసినా నాలో ఉన్న ఈ చెడు బుద్ధి, చెడు స్వభావం మానలేదు. ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నన్ను రక్షిస్తారని ఒక కేక నా హృదయంలో ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కూడా భగవద్గీత చదువుతూ ఉండేవాడిని, భక్తిగా ఉండటానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ నా హృదయంలో ఎంతో పోరాటము, దురాశలు, నేత్రాశలు ఉన్నట్టుగా నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల మధ్యలో పోరాటం. ఓ పక్కన ఎవరైనా చచ్చిన శవాన్ని తీసుకెళ్తుంటే మరణ భయం ఆవరించేది. అమ్మో నేను చచ్చిపోతే ఎక్కడికి పోతాను అని మరణ భయం నన్ను పక్కన చుట్టుకునేది. చదువు కూడా మరి బాగానే చదివేవాడిని. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొంతసేపు చదివినా మంచి మార్కులు వస్తూ ఉండేవి. అలాంటి పరిస్థితులు నేను ఉంటుండగా మా ఇంట్లో మొట్టమొదట మా తండ్రి గారు వాళ్ళ చెల్లి అంటే మా అత్తగారు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆమె నిడదవోలు దగ్గర శెట్టిపేట అనే ఒక ఊరిలో ఉండేవారు. ఒకసారి నేను వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆమె యేసుప్రభుకి ప్రార్థన చేసుకునేది. ఆమె నన్ను ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళింది. ఆయన పేరు బీట్స్. ఆయన ఒక తమిళ, ఆయన బ్రాహ్మణుడు.
అయితే ఆయన యేసుప్రభు సేవ చేస్తున్నాడు. ఆయన యేసుప్రభు వారి గురించి నాకు చెప్పాడు. అప్పుడు నేను ఆయనతో వాదించాను. ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, అవును, మీరు యేసుక్రీస్తు అని మీరు చెప్తారు, మేము రాముడు అని చెప్తాము, ముస్లింలు అల్లా అంటారు, అందరూ ఒకటే. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో అన్ని నదులు కలిసి సముద్రంలో కలుస్తున్నాయి. అలాగే ఏ పేరుతో వెళ్ళినా చివరికి అందరూ మోక్షానికే చేరేది అని నా సొంత జ్ఞానంతో నేను మాట్లాడుతూ వచ్చాను. అప్పుడు ఆయన చెప్పాడు, బైబిల్లో కొన్ని వచనాలు చూపిస్తూ వచ్చాడు. ఒక వచనం ఏముందంటే, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగుండంలో ప్రవేశిస్తారు. ఇది రెండవ మరణం, ఇది ఆత్మమరణం అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం బైబిల్లో నుండి చూపించాడు. అప్పుడు నేను ఆయనతో అన్నాను, అట్లయితే తిరుపతికి మరి శబరిమల అయ్యప్ప కొండకి లక్షల మంది వెళ్తున్నారు, మరి వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా అని అడిగాను. భారతదేశంలో 90% హిందువులు ఉన్నారు, విగ్రహారాధికులు, వీళ్ళందరూ నరకానికి వెళ్తారా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అవును బాబు, ఖచ్చితంగా నరకానికి వెళ్తారు అని చెప్పాడు. నేను నమ్మలేదు. నేను ఆయనతో వాదించాను. అలాగూ 2-3 సార్లు జరిగింది. అయితే ఆయన దగ్గర ఏదో గొప్ప శక్తి ఉన్నట్లు నాకు అర్థమైంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేస్తే రోగాలు పోయేవి, దెయ్యాలు పోయేవి, అద్భుతాలు జరిగేవి. ఇంకొకటి, ఈయన బ్రాహ్మణుడు అయింది, ఈయన యేసుప్రభు గురించి చెప్తున్నాడే. రెండోది, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అంటే యేసుప్రభులో ఏదో శక్తి ఉంది అని అనుకునేవాడిని. అలాగే 2-3 సార్లు వచ్చిన తర్వాత ఒకసారి ఆయన నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చూడు బాబు, దేవుడు ఒక్కడే ఉంటాడు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఉండడు. చూడు, ప్రపంచంలో దేశాలన్నిటికీ ఒకే ఒక సూర్యుడు ఉన్నాడు, అందరిలో ఒకే రక్తం ఉంది ఎర్రగానే, అందరికీ ఒకే గాలి, దేవుడు ఒక్కడే. ఆ సృష్టికర్తను నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఆలోచిస్తూ వచ్చాను. అప్పుడు ఒక మాట అన్నాడు, చూడు బాబు, నువ్వు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ నీకుందా అని అడిగాడు. అంటే అవునని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, అలా అయితే నువ్వు ఈ విధంగా ప్రార్థన చేయి. సరే, నువ్వు యేసుప్రభు అంటే నీకు నమ్మకం లేదు కనుక యేసుప్రభు అని ప్రార్థన చేయక్కర్లేదు. నీవు ఏ పేరు పెట్టుకున్న ప్రార్థన చేయి. సృష్టికర్తమైన దేవా, భూమిని ఆకాశాన్ని చేసిన దేవా, సూర్య చంద్ర నక్షత్రాలు చేసిన దేవా, నీ పేరేంటి, నీ అవతారం ఏంటి, నాకు కనబడుము, నాతో మాట్లాడు. ఆ విధంగా ప్రార్థన చేస్తే అసలైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఒక్కడైన దేవుడు నీతో మాట్లాడతాడు అని నాతో అన్నారు. అప్పుడు నాకు ఒక తలంపు కలిగింది. అవును కదా, అలా చేస్తే తప్పేముంది? ఈ ప్రార్థన ఏ మతానికి చెందింది కాదు, మతాతీతమైన ప్రార్థన, ఏ దేవుని పేరు లేకుండా చేసే ప్రార్థన, సృష్టికర్త అని చేసే ప్రార్థన. అవును కదా, తప్పేముంది చేస్తే? అవును అని నేను చేస్తానని చెప్పాను. ఆయన చెప్పాడు, ఏ పేరు ఎత్తకూడదని చెప్పాడు. హిందూ దేవుళ్ళ పేరు కానీ ఏ దేవుని పేరు ఎత్తద్దు, ఏ గుడికి వెళ్ళొద్దు, ఏ చర్చికి వెళ్ళొద్దు, ఏ విగ్రహానికి పూజించొద్దు. నువ్వు కళ్ళు మూసుకుని నడుస్తున్నా, కూర్చున్నా, ఏదైనా ఒంటరి స్థలాల్లోనికి వెళ్ళి, ఓ సృష్టికర్త, ఓ దేవా, తల్లి గర్భంలో నన్ను పుట్టించిన దేవా, నాకు రూపం ఏర్పరిచిన దేవా, గాలి నీరు వెలుతురిచ్చిన దేవా, నాకు కనబడి మాట్లాడు. అలాగ ఆయన చెప్పినప్పుడు నేను దానికి అంగీకరించి అలా మొదలుపెట్టాను. కానీ చాలా కష్టమైంది. ఎందుకంటే తుమ్మినా దగ్గినా రామా అనేది నాకు అలవాటు. రూమ్లో లైట్ వేయంగానే ఆ రాముడు బొమ్మ చూసేది నాకు అలవాటు. పొద్దున లేయంగానే విగ్రహాల ముందు కూర్చుని పూజించేది అలవాటు. ఇవన్నీ మానేయడానికి చాలా దినాలు పట్టింది. నెమ్మదిగా నేను అలవాటు చేసుకున్నాను. సృష్టికర్త దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడు. అవును కదా, నాకు అనిపించింది, ఏ పొట్టులో ఏ పాముందో చేస్తే తప్పేముంది, తెలుసుకుందాం. ఆయన ఒక బ్రాహ్మణుడైండి, ఆయన ప్రభు స్వరం విన్నానని చెప్తున్నాడు అని నేను కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అలా చేస్తూ రాగా నా జీవితంలో దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశాడు. నిజంగా అలాగ ప్రార్థన చేయడానికి కూడా దేవుని కృప ఎంతో అవసరం అనుకుంటాను.
లేకపోతే అలాంటి అన్వేషణలోకి నేను వచ్చేవాడిని కాదేమో. అప్పుడు నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. ఆ దినాల్లో నా రూమ్మేట్గా ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ రావడం జరిగింది. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఆయన ఒకసారి ఒక పుస్తకం తీసుకొచ్చాడు. దాని పేరు ఏంటంటే యాత్రికుని ప్రయాణం. జాన్ బన్యన్ అనే గొప్ప భక్తుడు రాసిన పుస్తకం. నేను ఆ పుస్తకాన్ని తీసుకొని చదవడం ప్రారంభించాను. ఆ పుస్తకంలో ఒక మనుష్యుడు యాత్రకి బయలుదేరతాడు. ఈ భూలోకం నుండి పరలోకానికి యాత్ర వెళ్తాడు. నశించిపోయే పట్టణం నుండి శాశ్వతమైనటువంటి పట్టణానికి ప్రయాణమై వెళుతూ ఉంటాడు. అతని వీపు మీద పెద్ద మూట ఉంటుంది. ఆ బరువు మోయలేకపోతూ ఏడుస్తూ ఉంటాడు. కన్నులు పైకెత్తుతాడు. చేతిలో ఏదో పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం పేరు వేద గ్రంథం, సత్యవేద గ్రంథం. ఆ వ్యక్తి ఏడుస్తూ నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు రక్షిస్తారు అని కేక వేస్తాడు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఒక బొమ్మ కూడా వేసి ఉంది. ఆ పుస్తకం చదవాలని నాకు చాలా ఆశ పుట్టింది. చదవడం మొదలుపెట్టాను. అప్పుడు ఆ ప్రయాణమవుతున్న వ్యక్తి ఒక క్రైస్తవుడు అని అర్థమైంది. అతని వీపు మీద ఉన్నటువంటి మూట పాపభారం. అక్కడ రాయబడి ఉంది, నా దోషములు నేను మోయలేనంత బరువైనవి అని వ్రాయబడింది. పాపం అనేది అతను కృంగతీస్తూ ఉంది. అంతేకాదు దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు అని వ్రాయబడింది. అతనికి నెమ్మది లేదు, శాంతి లేదు. పైకి చూస్తున్నాడు ఆకాశం వైపు, బైబిల్ చదువుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఊరోళ్ళందరూ అతను పిచ్చోడు అనుకుంటారు. అతను నోరు తెరిచినప్పుడంతా అయ్యో నేను పాపిని, నాకు నరకం ఉంది, నాకు తీర్పు ఉంది. అక్కడ రాయబడింది మనుషులు ఒక్కసారే చనిపోతారు, తరువాత తీర్పు జరుగును. అయ్యో నేను తీర్పులో ఎట్లా నిలబడాలి దేవుని ఎదుట? నేను చేసిన పాపాలకు శిక్ష ఉంది, అయితే నాకు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు అని అతను ఏడుస్తూ ఉంటాడు. అతని భార్య పిల్లలు పిచ్చోడు అనుకుంటారు. అతను రూములో పెట్టి తలుపేస్తారు. మొడ తలుపు తీసినా అదే విధంగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఒకసారి ఒక సువార్తికుడు కనపడతాడు. అతను అడుగుతాడు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అయ్యా ఈ భారం మోయలేకపోతున్నాను, నన్ను ఎవరు విడిపిస్తారు? ఇప్పుడు ఆయన చెప్తాడు, చూడు అలాగ చూడు దిక్కు అని వేలు పెట్టి చూపిస్తాడు. అక్కడ వెలుగు కనపడతా ఉంది. ఆ మార్గంలో వెళితే ఈ పాపపు మూట ఎలా దొర్లిపోతుందో నీకు అర్థమవుతుంది. అదేంటంటే దేవుని వాక్యము మనకు వెలుగునిస్తుంది. దేవుని వాక్యం అనగా బైబిల్ గ్రంథం. ఆ విధంగా అతను వెళుతూ ఉంటాడు. వెళుతూ ఉన్నప్పుడు అతనికి ఇంకొక వ్యక్తి కనపడతాడు. అతను మరి ఏం చెప్తాడంటే, అయ్యా ఎందుకు ఇట్లా వెళ్తున్నావు అంటే, నా పాప ఈ మూట పోగొట్టుకోవడానికి. లేదు ఇంకా ఎక్కువ అవుతుంది అని వేరే త్రోవకు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్రైస్తవుడు చాలా బాధపడిపోతాడు, భయం వేసిపోతుంది. అప్పుడు మళ్ళా స్వార్థికుడు కనపడి ఆ యొక్క ఇరుకు మార్గాన్ని చూపిస్తాడు. అప్పుడు ఆ ఇరుకు మార్గంలో ఆ యొక్క క్రైస్తవుడు వచ్చినప్పుడు కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత పెద్ద సిలువ కనపడుతుంది. యేసు ప్రభు వేలాడుతూ ఉంటారు. ఆ దృశ్యం చూడంగానే ఈ క్రైస్తవుడు వీపు మీద ఉన్న మూట దానంతట అదే దొర్లుకుంటూ పోతుంది. అప్పుడు క్రైస్తవుడు ఎంతో సంతోషిస్తాడు. యేసు ప్రభువా, నా పాపాలన్నిటికీ శిక్షను అనుభవించావు, నా పాపాలన్నీ నువ్వు మోసావు, నీ రక్తంతో నాకు విడుదల ఇచ్చావని చెప్పి ప్రభుని ఆరాధిస్తాడు. ఇది చదువుతున్నప్పుడు దేవుడు నా కళ్ళు తెరవటం మొదలుపెట్టాడు. నేను ఒక ఘోర పాపినని అర్థమవుతూ వచ్చింది. నా పాపముల కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తం కార్చాడని అర్థమవుతూ వచ్చింది. అక్కడ ఒక మాట ఉంది, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను పిలవచ్చి తిని, కానీ నీతిమంతులు పిలవ రాలేదు. అప్పుడు నేను ఆలోచన చేశాను, భగవద్గీతలో అయితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఉండేది. ప్రతి యుగంలో దుష్టులను శిక్షించడానికి, మంచివారిని రక్షించడానికి నేను అవతారం ఎత్తుతున్నానని కృష్ణుడు అన్నాడు. అయితే ఈ యేసు ప్రభు పాపులను రక్షించడానికి వచ్చానంటున్నాడు అని నేను ఆలోచన చేస్తూ వచ్చాను.
మరి నాకు విశ్వాసం కలుగుతూ వచ్చింది. యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, నాకు పాపం నుంచి విడుదల ఇవ్వగలడు, శక్తి ఉంది ఆయనలో అని అర్థమవుతూ వస్తుంది. నాకు విశ్వాసం కలుగుతుంది, నమ్మాలనిపిస్తుంది. కానీ అదే సమయంలో నా హృదయంలో తెలియనటువంటి భయం, సిగ్గు నన్ను ఆవరించింది. అమ్మా, నేను క్రైస్తవునైతే మా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారో, బంధువులందరూ ఏమంటారో, ముఖ్యంగా మా అమ్మని మా నాన్నని నేను ఎలా ఎదుర్కోగలను? అయినా నేను సినిమాను మానగలనా? సిగరెట్లు మానగలనా? ఈ చెడు జీవితాన్ని మానగలనా? ఇలాంటి సందేహాలు నాకు వచ్చాయి. తర్వాత నాకు అర్థమైంది, చాలా కాలానికి యేసు ప్రభువుని నమ్మాలనుకున్న వ్యక్తిని సైతాను అలాగా భయపెట్టి మోసం చేస్తాడని. అలాగన సాతాను నా జీవితంలో భయాన్ని, సిగ్గును తీసుకొచ్చి నేను యేసు ప్రభు నమ్మకుండా చేశాడు. అయితే నా హృదయం ఇంకా కఠినమైపోయింది, నెమ్మది లేకుండా అయిపోయింది. డబ్బుంది, చదువు ఉంది, స్నేహితులు ఉన్నారు, మంచి భోజనము అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది లేదు. ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో లోటు, ఏదో కొరత నాలో ఉంది. ఆ పరిస్థితుల్లో అయినా యేసు ప్రభువుని నమ్మలేకపోతున్నా. అమ్మా, ఈ పుస్తకం చదవకూడదు, ఈ పుస్తకం చదివితే నేను క్రైస్తవుని అయిపోయేలా ఉన్నానని ఆ పుస్తకాన్ని మూసేశాను. ఆ తర్వాత కొన్ని దినాలైంది, చచ్చిపోతే బాగుంటుంది కదా అనే ఆలోచనలు కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో 79వ సంవత్సరం నవంబర్ నెల ఒక రాత్రి ప్రార్థన చేశాను. దేవుడా, నువ్వు ఉంటే నాకు కనబడచ్చు కదా, మాట్లాడచ్చు కదా, అసలు ఏంటి జీవితానికి అర్థం? నేను చూస్తే ఈ చెడు జీవితంలో జీవిస్తున్నాను. నా తలంపులు, నా ఆలోచనలు, నా క్రియలు నాకే అసహ్యంగా ఉన్నాయి. మరి దేవుడు అనేవాడు ఎవరు? నన్ను రక్షించవచ్చు కదా అని నేను ప్రార్థన చేశాను. ఆ రోజు రాత్రి యేసు ప్రభు నన్ను దర్శించారు. ఒక కల వచ్చింది. ఆ కలలో పెద్ద ఆకాశం మధ్యలో సిలువ. ఆ సిలువలో యేసు ప్రభు వారి చేతుల్లో రక్తం కారుతూ ఉంది, ఆయన పాదాల్లో రక్తం. ఆయన ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఆ సిలువ నుంచి రక్తం కారుతూ ఉంది. ఆ దృశ్యం నేను చూస్తున్నాను. అప్పుడు నేను నిద్రలో అనుకుంటున్నాను, ఈయన క్రైస్తవుల దేవుడు కదా, ఈ క్రైస్తవుల దేవుడు మరి సిలువలో చంపేశారంట. దేవుడైతే ఎందుకు సిలువలో చంపేయాలి? నేను సహజంగా అక్కడక్కడ చర్చిల మీద సిలువ చూసేవాడిని. అవును, ఇదే సిలువ మీద చంపేశారంట అని అనుకుంటున్నాను. మరి దేవుడైతే దిగిరావచ్చు కదా, ఎందుకు చనిపోవాలి అని నేను నా హృదయంలో అలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో స్వరం వినపడుతూ ఉంది ఆకాశంలో నుండి, మానవులందరూ చేసిన పాపాలకి నేను పరిహారం చేశాను. వెనకాల నుంచి ఇంకో శబ్దం వినపడతా ఉంది, యేసే నిజమైన దేవుడు, యేసే నిజమైన దేవుడు. నాకు నిద్రలోంచి మెలకువ వచ్చేసింది. నాకు చాలా ఆశ్చర్యమైపోయింది, నాకు చాలా సంతోషం అనిపించింది. అరే, చిన్నప్పటి నుంచి రాముడు, కృష్ణుడు, శివుడు ఎంతోమందిని పూజించాను, ఏ ఒక్కరూ కనపడలేదు. అయితే ఈ అర్ధరాత్రి ఈ యేసు ప్రభు కనపడ్డారు. నేను ఎన్నడూ చర్చికి వెళ్ళలేదు, నేను ఎన్నడూ బైబిల్ చదవలేదు, నేను ఎన్నడూ మరి యేసు ప్రభు అని ప్రార్థన కూడా చేయలేదు. అయితే ఈ యేసు ప్రభు నాతో మాట్లాడారు. కాబట్టి ఈయన నిజమైన దేవుడు. ఏదైతే అప్పుడు గుర్తొచ్చింది, యాత్రికుని ప్రయాణంలో చదువుతూ వచ్చాను, అక్కడ ఆ యొక్క యాత్రికుడు ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడే తన పాపాలన్నీ పరిహారం అయిపోయినాయి. అప్పుడు మొదటిసారిగా నా జీవితంలో 79వ సంవత్సరం నవంబర్ నెల ఒక అర్ధరాత్రి యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాను. చిన్న ప్రార్థన చేశాను, యేసు ప్రభువా, నేను ఒక పాపిని, నన్ను కరుణించు. వెంటనే నా హృదయం పగిలిపోయింది, లోతైన పశ్చాత్తాపం కలిగింది. ఒక్కసారిగా నాకు అంతకుముందు తెలుసు నేను పాపినని, కనడం నోరు తెరిచి ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు, సమర్థించుకున్నాను, దాచుకున్నాను, అందరూ ఇది మామూలే అనుకున్నాను. కానీ ఆ దినం నేను ఘోరమైన పాపినని, నేను ఇట్లాగే బతికి చనిపోతే నిత్య నరకం ఉందని, నా కొరకే యేసయ్య రక్తం కార్చాడని
గాఢమైన విశ్వాసం కలిగి, ప్రభువా నేను చాలా అపవిత్రుడను, అబద్ధీకుడను, మోసగాడిని, దొంగని అని అన్నీ ఒప్పుకున్నాను. యేసు ప్రభు నా పాపాలన్నీ కూడా క్షమించారు. ఆయన తన రక్తంతో నన్ను కడిగాడు. నాకు ఎలా అర్థమైందంటే నా హృదయంలో గొప్ప శాంతి వచ్చింది. ఏదో పెద్ద బరువు నా నుంచి దొర్లిపోయింది. మరి ఎంత ప్రశాంతత వచ్చింది. హృదయం అంతా తేలికైపోయింది. ఏదో నాకు తెలియనటువంటి ఒక శక్తి నన్ను ఆవరించినట్లుగా నాకు అర్థమైంది. ఉదయకాలం అయినప్పుడు నా జీవితం నాకే ఆశ్చర్యం అనిపించింది. మరి ఒక స్వరం వినపడతా ఉంది, ఈరోజు నువ్వు పాపం చేయొద్దు, ఈరోజు సినిమా చూడొద్దు, ఈరోజు సిగరెట్ తాగొద్దు. అది ఎంత బలంగా వస్తుందంటే ఆ స్వరము, ఇంక ఈ రోజు నుంచి నువ్వు పాపము చేయవు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు నాకు పాపము నుండి విడుదల ఇచ్చాడు. ఏదైతే నా సొంత శక్తితో భక్తితో నేను విడిచిపెట్టలేకపోయానో వాటన్నిటి నుంచి విడుదల. ఈ రోజుకి దగ్గర 30 సంవత్సరాలు దాటిపోయింది. యేసు ప్రభు నన్ను మార్చి, సినిమా పోయింది, సిగరెట్ పోయింది, అబద్ధం పోయింది, చెడు మాటలు పోయినాయి, బూతు మాటలు పోయినాయి, కొట్లాట పోయింది. అప్పుడు నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక కొత్త నిబంధన బైబిల్ నాకు ఇచ్చారు, అది తీసుకొచ్చాను. రహస్యంగా బైబిల్ చదవడం ప్రారంభించాను. బైబిల్ చదువుతూ ఉంటే ఎంతో మధురంగా ఉంది, తేనె తాగినట్టుగా ఉంది. చదువుతూ వచ్చాను వరుసగా. అయితే చదువుతూ ఉండగా దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాక్యం చదువుతుండగా ఒకరోజు వేషధారి వేషధారి అని వినపడతా ఉంది. అప్పుడు ఉదయకాలం లేచి ఏంటి ఇట్లా వినపడుతుంది రాత్రి అని చదివితే అని నేను అద్దం చూసుకుంటే ఈ 2 చెవులు కనబడేవి కాదు, హిప్పీ క్రాఫ్ ఉండేది. ఇది దేవునికి ఇష్టం కాదేమో అని వెంటనే వెళ్ళి కటింగ్ చేయించేసుకున్నాను. ఆ తర్వాత బెల్ బాటమ్స్ ఉండేవి, ప్యాంట్లు సైజ్ చేయించుకున్నాను. అలా వాక్యం చదువుతుండగా ప్రభు జక్కయ్య జీవితం ద్వారా మాట్లాడాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుని వాళ్ళకి ఇచ్చేశాడు. నేను ఖాళీలు చదువుతున్నప్పుడు మరి పుస్తకాలు దొంగిలించాను, ల్యాబొరేటరీలోంచి వస్తువులు దొంగిలించాను. అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేశాను. అయ్యా నేను ఇలాగా చెప్పకుండా తీసుకొచ్చేసాను అని చెప్పి వాళ్ళకి ఇచ్చేశాను. నేను ఒక మెస్లో భోజనం చేసేవాడిని. అక్కడ ఎవరన్నా గెస్టులు తీసుకెళ్ళినా, స్పెషల్ తిన్నా మనమే ఆ బుక్లో రాయాలి. రాసేవాడిని కాదు, మోసం చేశాను. అప్పుడు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, ఆ హోటల్లో మోసం చేసావు, డబ్బు ఇచ్చేయని. తీసుకెళ్ళి అక్కడ చెల్లించాల్సిన డబ్బు వాళ్ళకి చెప్పి చెల్లించేశాను. తర్వాత నేను చిన్నప్పుడు క్రికెట్ క్యాప్టెన్గా ఉండేవాడిని. కొంత మనీ మిస్లీడ్ చేశాను, మిస్యూజ్ చేశాను. ప్రభు మాట్లాడితే ఆ డబ్బు కూడా కొంత నేను ఎంబో చేశాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకోవడమే కాకుండా మనుషుల దగ్గర కూడా ఒప్పుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుడు మహాకృప నాకు అనుగ్రహించాడు. రక్షణ అంటే అదే, దేవునితో సరి చేసుకోవడం, సమాధానపడడం, మనుషుల దగ్గర కూడా సరి చేసుకోవడం, సమాధానపడడం. అలాగే దేవుడు నాకు సహాయం చేశాడు. 2 విషయాల్లో నేను చాలా ఆలస్యంగా దేవునికి లోబడ్డాను. ఒకటి ఏంటంటే నా రూమ్లో విగ్రహాలు ఉండేవి. యేసు ప్రభు నమ్మిన తర్వాత అవన్నీ తీసి భగవద్గీతను ఓ ట్రంకు పెట్టెలో పెట్టేశాను. రెండోది ఒక రహస్య క్రైస్తవుడిగా ఉండాలనుకున్నాను. అయితే దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు సత్యాన్ని తెలుసుకున్న తర్వాత, నిజాన్ని తెలుసుకున్నాక ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అప్పుడు నేను ప్రార్థన చేసుకుని బైబిల్లో ఒక వచనం దేవుడు చూపిస్తూ వచ్చాడు. విగ్రహాలన్నీ కాల్చివేసినట్టుగా బైబిల్లో ఉంది. అయితే నేను ఏం చేయాలి అని ఆలోచించి ఆ విగ్రహాలన్నీ తీసి ఒకరోజు మూటకట్టి మాకు దగ్గరలో ఒక మురిక్కాలు ఉంటే ఆ మురిక్కాల్లో పడేశాను అవన్నీ. ఆ రీతిగా దేవుడు ఆ విగ్రహారాధన నుంచి నేను సంపూర్ణంగా విడిపించాడు. తర్వాత నేను అనుకున్నాను ఒక రహస్య క్రైస్తవుడిగా ఉండాలి నా భక్తిని గురించి, నా విశ్వాసాన్ని గురించి అందరికీ నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాను. అయితే వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ప్రభు నన్ను దర్శించారు. మనుష్యుల ఎదుట నన్ను గురించి నువ్వు సిగ్గుపడినట్లయితే నేను నా దూతలతో కూడా వచ్చినప్పుడు నిన్ను గురించి నేను సిగ్గుపడతాను. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఈ మాటలున్నాయి. శరీరము శిక్షించు వారికి భయపడక శరీరమును ఆత్మను కూడా నరకంలో వేయగల దేవునికి భయపడు అనేటువంటి మాట నా హృదయాన్ని ఎంతగానో తాకింది. ఆ దినము నేను ప్రార్థన చేశాను. వాస్తవంగా నేను చాలా పిరికివాడిని, చాలా భయపడేవాడిని. అప్పుడు నేను అనుకున్నాను, మరి ప్రభువా నాకు ధైర్యం ఇవ్వండి, అప్పుడు నేను ధైర్యంగా మిమ్మల్ని బహిరంగంగా ఒప్పుకోగలను. ప్రభు నా ప్రార్థన విన్నాడు, ధైర్యం ఇచ్చాడు. మరి నా జీవితంలో అప్పుడు నా జీవితంలో నేను మొదటిసారిగా బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్ళడానికి ప్రారంభించాను. ఈ లోపల మా అమ్మ నాన్న వాళ్ళకి తెలిసిపోయింది నేను యేసు ప్రభు నమ్మినట్టు.
వెంటనే రూమ్ ఖాళీ చేయించి గుడివాడకి తీసుకుని వచ్చారు. ఇంకా మా అమ్మ బోరుని ఏడవటం మొదలుపెట్టింది. నువ్వు మతభ్రష్టుడు అయిపోయావు, హిందూ మతాన్ని ఉద్ధరిస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఈ తక్కువ కులస్తుల మానవుల మతం పట్టావని ఆమె ఎంతో ఏడ్చింది. మా నాన్నగారు భయంకరంగా నన్ను దూషిస్తూ వచ్చారు. వెంటనే కారు మాట్లాడి తిరుపతి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి ఎట్లా తప్పించుకోవాలనుకున్న వీలు కాలేదు. ఆయన్ని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు. కాదు అని చెప్పలేను, అంత భయంలో నన్ను పెంచారు. తిరుపతి తీసుకెళ్లారు. అక్కడ కూడా నేను మొక్కకుండా ఉండాలనుకుంటే లేదు, సాగిలిపడు అని మొక్కి ఇచ్చాను. తల వెంట్రుకలు ఇచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి కాళహస్తి, మళ్ళీ అక్కడి నుంచి మేము తిరిగి గుడివాడ వచ్చాం. నా హృదయంలో గొప్ప అశాంతి, కలవరం ఏర్పడి, అయ్యో నేను నిజమైన దేవుని తెలుసుకుని కూడా ఇలా చేశానే అని బాధ. ఆ తర్వాత నేను మరలా ప్రతిరోజు గుడివాడ నుంచి భీమవరం ట్రైన్లో వచ్చి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకున్నాను. నేను భీమవరంలోనే ఉంటే ఇంకా చెడిపోతానని నా దగ్గర బైబిల్ అన్నీ తీసేసుకుని మరి విగ్రహాల ముందు కూర్చోవాలని బలవంతంగా కూర్చోబెట్టేవారు. నేను విగ్రహాల ముందు కూర్చుని, యేసు ప్రభువా నీవే నిజమైన దేవుడో, ఈ విగ్రహాలు ఏం లేదని కళ్ళు మూసుకొని అలాగా మరి దండం పెట్టుకుని అలా కూర్చునేవాడిని వాళ్ళ గురించి. అలాగే నేను భీమవరం వచ్చిన తర్వాత ఒక దైవ సేవకులు డేవిడ్ రాజు గారని ఆయన దగ్గరికి నేను వెళుతూ ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన నాకు దేవుని వాక్యంలో కొన్ని మాటలు చెప్పారు. అనేక శ్రమను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో వచ్చినట్టు చూపించారు. కనుక పరలోక రాజ్యంలో ఉండేవారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు దుక్కున్నారు. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. కాబట్టి శ్రమ లేకుండా నీకు మోక్షరాజ్యం లేదు అని ఆయన చెప్తూ వచ్చాడు. రెండవదిగా ఒకని ఇంటివారే అతనికి శత్రువులు అవుతారు అని వాక్యాన్ని చూపించాడు. కాబట్టి నీవు నీ అమ్మ మాట నాన్న మాట విని మరలా విగ్రహారాధన చేసావంటే నీవు నీ ఆత్మరక్షణ కోల్పోతావు. ఒకవేళ నువ్వు సత్యం కొరకు నిలబడి కష్టమైన నష్టమైన ప్రభువుని వెంబడిస్తే నీవు రక్షించబడతావు. ఒక దినాన మీ తల్లిదండ్రులు కూడా మారుతారు అని ఆయన నన్ను ధైర్యపరిచాడు, వాక్యం బోధించాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నాకు ధైర్యం అనుగ్రహించండి, నాలో పిరికిదనం తీసివేయండి. యేసు ప్రభువా నన్ను ధైర్యపరిచారు. ఆ తర్వాత నేను మళ్ళీ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాను. ఒకనొక దినాన్ని చెప్పాను, నేను ఎంత మాత్రం విగ్రహాల దగ్గర మొక్కను అని ధైర్యంగా చెప్పాను. అంతేకాదు విగ్రహాల దగ్గర పెట్టిన వాటిని నేను తినను అని కూడా చెప్పాను. మా నాన్నగారు ఏం చేయలేకపోయారు, నిస్సహాయులు అయిపోయారు. అదే సమయంలో ఆయన చాలా అనారోగ్యానికి గురైపోయారు. ఆ కారణం చేత ఆయన నా విషయం ఎక్కువగా పట్టించుకోలేక, ఆ విధంగా దేవుడు నాకు విడుదలిచ్చాడు. మరి నేను రహస్యంగా బైబిల్ చదువుకుంటూ ఉండేవాడిని. అందరూ రాత్రి పడుకున్న తర్వాత ప్రార్థన చేసుకునేవాడిని. పొద్దున్న లేచి బాత్రూంలో స్నానానికి వెళ్ళినప్పుడు స్నానం చేసే టైంలో అక్కడే మోకరించి బాత్రూంలో ప్రార్థన చేసుకునేవాడిని. రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ట్రైన్కి వెళ్ళాలి కనుక అక్కడ ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక బార్బర్ షాప్ ఉంది. అందులో ఒక బైబిల్ దాచుకుని రోజు ఆ బైబిల్ తీసుకుని ట్రైన్లో వెళ్ళి చదువుకుంటూ వెళ్ళేవాడిని. మళ్ళీ వచ్చి దిగాక స్టేషన్ దగ్గర అతనికి ఇచ్చేసి వచ్చేవాడిని. అలాగే నా దేవుడు నా విశ్వాస జీవితాన్ని బలపరుస్తూ వచ్చాడు. ఆ తర్వాత నేను సహవాసంలో ప్రభు నన్ను బలపరిచాడు. ఇంకా నా స్నేహితులందరూ కొన్ని దినాలు ఆశ్చర్యపోయారు, ఏంటి వీడు మనతో పాటు సినిమా చూడు, సిగరెట్ తాగుడు రావడం లేదు. కొన్ని దినాలు ఎవరికి ఏం చెప్పలేదు, తప్పించుకుని తిరిగాను. అయితే ఎప్పుడైతే నేను బహిరంగంగా క్రైస్తవునిగా అయిపోయానో, చర్చికి వెళ్ళడం మొదలుపెట్టానో, అప్పుడు మా స్నేహితులందరూ నవ్వటం మొదలుపెట్టారు, ఎగతాళి చేస్తూ వచ్చారు. మతపిచ్చోడైపోయావు, ఎవరో బ్రెయిన్ వాష్ చేశారు అని నవ్వుతూ వచ్చారు. మా లెక్చరర్ సహా నన్ను పిలిచి నన్ను ప్రశ్నిస్తూ వచ్చాను. ప్రారంభ దినాల్లో నేను ఎక్కువ చెప్పలేకపోయినా ఒకటే మాత్రం చెప్తూ వచ్చాను, యేసు ప్రభువారు నాకు నిజమైన శాంతి ఇచ్చాడు. మా నాన్నగారు కూడా అదే చెప్తూ వచ్చాను, నేను పాపినండి, ఆయన రక్షించాడంటే. మా నాన్న నన్ను ఒక రకంగా మాట్లాడు, నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ఏంటి పాపం, పాపం అనే మాట ఎత్తద్దు అసలు అనేవారు. అయితే ఆయన వినలేని స్థితిలో నేను కూడా ఎక్కువ చెప్పలేకపోయాను మొదట్లో. తర్వాత చెప్పాను యేసు ప్రభు గొప్పతనం, ఆయన నాతో కనపడ్డారు, నాతో మాట్లాడారని చెప్తే మాకు కూడా కనపడ్డారులే చాలామంది అని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా నా జీవితంలో దేవుని కార్యం జరుగుతూ వచ్చింది. ఆ దినాల్లో దేవుడు బాప్తిసం గురించి నాతో మాట్లాడుతూ వచ్చాడు.
నేను అనుకున్నాను దేవుడు ప్రత్యేకంగా నాతో మాట్లాడతాడని తలంచాను. కానీ ఒక దైవ సేవకులు చెప్పారు, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసుకోవాలి అని చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞకి లోబడి నేను 1980 సంవత్సరం అక్టోబర్లో బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం ఇచ్చినటువంటి ఆ దైవ సేవకులు నా పేరు దైవప్రసాద్గా మార్చారు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నా పేరు ఈ విధంగా మార్చమని చెప్పమని ఆయనకు చెప్పినారు. ఆ విధంగా నా పేరు దైవప్రసాద్ అని మార్చారు. ఆ తర్వాత నా తల్లిదండ్రులకు తెలిసిపోయింది నేను బాప్తిసం తీసుకున్నట్టు. మా నాన్నగారు చాలా భయంకరంగా కోప్పడ్డారు. నాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నావు? అప్పుడు నేను చెప్పాను, ఇది నా వ్యక్తిగత విషయం, ఇది నా ఆత్మకు సంబంధించిన విషయం అని చెప్పాను. లేదు, నువ్వు నాకు చెప్పి ఉండాలి, నాకు చెప్పకుండా ఎందుకు చేసావు అన్నప్పుడు నేను చెప్పాను, భారతదేశంలో డెమోక్రటిక్ కంట్రీ, ఇది స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇది నాకున్న స్వేచ్ఛను బట్టి, స్వాతంత్రం బట్టి ఇది నా ఆత్మకు సంబంధించింది కాబట్టి నేను తీసుకున్నానని చెప్పాను. ఆయన చాలా కోపడి ఇంకేం చేయలేకపోయాను. ఆ తర్వాత కొన్ని దినాలకి 1981 సంవత్సరం జూన్ మాసంలో మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది గుంటూరు జిల్లా సత్తెనపల్లి. అప్పుడు మేము సత్తెనపల్లిలో వచ్చేసాం. అక్కడ నేను వచ్చిన తర్వాత ఎంఎస్సి కొరకు ప్రయత్నం చేశాను, సీట్ రాలేదు. అప్పుడు ఎంఏ ప్రైవేట్గా చదవడం ప్రారంభించాను. ఆ దినాల్లో చాలా అనారోగ్యానికి గురైపోయాను. ఆ తర్వాత ఎంఏ కూడా పూర్తి చేయలేకపోయాను. చాలా పరీక్షల కొరకు, ఉద్యోగం కొరకు చాలా పరీక్షలు రాస్తూ వచ్చాను. బ్యాంక్స్ అని, ఎల్ఐసి అని, రైల్వేస్ అని ఎన్నో పరీక్షలు రాశాను. ఎన్ని పరీక్షలు రాసినా అందులో ఇంటర్వ్యూ వస్తుంది, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయేవాడిని. చాలా నిరుత్సాహపడ్డాను, చాలా నిరాశపడ్డాను. ఎందుకంటే ఇంట్లో చూస్తే ఎక్కువ విగ్రహారాధన జరుగుతుండేది. కాబట్టి నాకు ప్రార్థన తక్కువైనప్పుడు దురాత్మలతో పోరాటం ఉండేది. కొన్నిసార్లు రాత్రి సమయాల్లో చీకటి శక్తులు నా మీదకి వచ్చేవి. వాటిని గట్టిగా గద్దించి ఎదిరించాల్సి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయేవాళ్ళు. ఇలాంటి కలవరమైన పరిస్థితి ఉండేది కొన్నిసార్లు. ప్రభువా నాకు విడుదల దయచేయి, నేను ఎక్కడైనా స్వేచ్ఛగా వెళ్ళి నీకు సాక్షిగా ఉంటాను ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నాకు ఒక చిన్న ఉద్యోగమే ప్రభువా, చిన్న ఉద్యోగమే అని ప్రార్థన చేసేవాడిని. నేను నాకు తెలిసిన దైవ సేవకు లెటర్ రాశాను, ఇది ఒక చెరసాల్లాగా ఉంది, నేను ఖైదులో ఉన్నట్టున్నాను, నా విడుదల కొరకు ప్రార్థించండి అని లెటర్స్ రాసేవాడిని. ఆ విధంగానే ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నాకు ఏ ఉద్యోగము రాలేదు. ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యేవాడిని. ఆ దినాల్లో అక్కడ హెబ్రోను సహవాసం మరి ప్రారంభించబడింది. దైవ సేవకులు అరవిందం గారు, విజయవాడ బెంజమిన్ గారు వచ్చి సత్తెనపల్లిలో ఆరాధన ప్రభు బల్ల ప్రారంభించారు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు ఎంతో ఆనందం కలిగింది. ప్రభువుని ఆరాధించుట, ప్రభు బలలో పాలు పొందుట, తిరిగి బహిరంగ సువార్తలో పాలు పొందుట, పరిశుద్ధుల సహవాసము, చక్కని స్వచ్ఛమైన దేవుని వాక్యం ప్రకటన, ఇవన్నిటి ద్వారా నేను ఆత్మీయంగా ఎంతో పురుకొల్లబడ్డాను. అయితే వాస్తవంగా మా నాన్నగారు ఎక్కడికి నన్ను పంపించేవారు కాదు, కఠినమైన వ్యక్తి. కానీ విచిత్రం ఏమంటే మా నాన్నగారు సడన్గా హార్ట్ పేషెంట్ అయిపోయారు. బీపీ వచ్చేసింది, గుండె నొప్పి వచ్చింది. ఆయన సిక్ అయిపోయి పడకలో ఉండిపోయారు. ఆ కారణం చేత నన్ను ఏం చేయలేకపోయారు. నేను స్వేచ్ఛగా ప్రతి ఆదివారం మందిరానికి, సువార్తకి, అన్నిటికీ వెళుతూ వచ్చాను. అక్కడికి వెళుతున్నప్పుడు నేను ఆత్మీయంగా ఎంతో బలపరచబడ్డాను. ఆ తర్వాత నేను ఒక రోజున అక్కడ మందిరంలో హెబ్రోన్ సందేశం పత్రిక చదువుతున్నాను. అది చదువుతున్నప్పుడు దైవజనుడు బక్సింగ్ గారు ఆ దినాల్లో 82వ సంవత్సరం అది ఆయన పత్రిక రాస్తున్నప్పుడు ఒక విషయం నన్ను ఎంతో ఆకర్షించింది. ఆయన ఎన్నో దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట, దగ్గర 18-19 దినాలు. కానీ జవాబు రాలేదు. ఆ దినాల్లో ఆయన ప్రార్థన చేశారు. ఆయన సేవా ప్రారంభం 1940 సంవత్సరంలో మద్రాసులో. ప్రభువా, ఎంత క్రయమైనా సరే చెల్లించి, ఎంత కష్టమైనా నేను నీ చిత్తాన్ని చేస్తాను ప్రభువా అని ప్రభువుతో వాగ్దానం చేశారట, ప్రమాణం చేశారట. ఎప్పుడైతే ఆ విధంగా ప్రమాణం చేశారో వెంటనే వెనకాల నుంచి ఒక స్వరం వినబడిందంట, ఇదిగో నీ ప్రజల ఎదుట నేను అద్భుతాలు చేస్తాను. ఎప్పుడైతే ఆ సందేశం పత్రికలో నేను ఏదో చదువుతూ వచ్చానో ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చారు. ఎప్పుడైనా ఇట్లా ప్రార్థన చేసావా? ఒక చిన్న ఉద్యోగమే ప్రార్థన చేస్తున్నావు, కానీ నా చిత్తం ఏమిటో ఎప్పుడైనా తెలుసుకున్నావా? నా చిత్తం ఏమిటో దాని కొరకు నువ్వు ప్రార్థన చేసావా అని ప్రశ్నించినట్టుగా నేను
ఫీల్ అయ్యి ఆ దినమున ఎంతో పశ్చాత్తాపడ్డాను. ప్రభువా నన్ను క్షమించు. ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, నేను నీ చిత్తం చేస్తాను. ఎంత కష్టమైనా నష్టమైనా, మరణమైనా జీవమైనా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా నీ చిత్తం చేస్తాను అని ప్రభువుతో వాగ్దానం చేశాను. అది 1982 సంవత్సరం డిసెంబర్ నెల. నేను ఎప్పుడైతే అలాగ కన్నీటితో ప్రార్థన చేశాను, అది నా జీవితంలో మరొక మలుపు, రక్షణ అనేటువంటి మలుపు, టర్నింగ్ పాయింట్ 79లో జరిగితే దేవుని చిత్తానికి అర్పించుకోవడానికి 82వ సంవత్సరంలో నా జీవితంలో ఒక మలుపు తిరిగిన సంఘటన. అది నన్ను కన్నీటితో ప్రార్థన చేశాను. యేసు ప్రభు వారు నా ప్రార్థన విని జవాబు ఇచ్చారు. చాలా ఆశ్చర్యము. తెల్లవారే సమయానికే మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఒరే నువ్వు పిచ్చోడైపోయావు, ఎక్కడ చూసినా బైబిల్ పట్టుకుని పోతున్నావు. మా కోర్టులో లాయర్స్ అందరూ అడుగుతున్నారు, మీ అబ్బాయి రోడ్లో కనబడ్డాడు, ఏమండి చర్చిల్లో కనబడుతున్నాడు, క్రైస్తవుడు అయిపోయాడు, అందరూ అడుగుతున్నారు, కాబట్టి నువ్వు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. మా చిన్నాన్నగారు కాంట్రాక్టర్గా పనిచేసేవారు, కరీంనగర్ జిల్లా గోదావరి కనేనేస్తారు. అక్కడికి నన్ను పంపించాలని మా నాన్నగారు నాతో చెప్పారు. అప్పుడు నేను గుంటూరు జిల్లా నుండి బయలుదేరి కరీంనగర్ జిల్లా వెళ్ళిపోయాను. అక్కడ మా చిన్నాన్న దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్గా నేను అక్కడ 8 నెలలు పనిచేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎంతో స్వేచ్ఛ. రోజుకి ఒక 5-6 గంటలు పని ఉండేది. కొంతమంది ఇంజనీర్స్ వర్కర్స్ ఉండేవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవడం. మందిరం గోదావరి కన్నులో మందిరం ఉండేది, సియోను. అన్ని మీటింగ్స్కి వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను భక్సింగ్ గారి పుస్తకాలు ఎక్కువ చదువుతూ వచ్చాను. నా జీవితంలో ఎక్కువ భక్సింగ్ గారి పుస్తకాలు నన్ను చాలా ఆకర్షించి నన్ను చాలా ప్రభావితంగా చేశాయి. అందులో ఒక విషయం ఏంటంటే, ఒకసారి ఒక పుస్తకం చదువుతున్నాను. అందులో ఏముందంటే, ప్రభు ఈరోజు నేను కట్టింగ్కి వెళ్ళాలా అని ప్రార్థన చేశారంట. అప్పుడు ప్రభు చెప్పారు ఈరోజు వద్దు అని చెప్పారు. మరొక రోజు ప్రార్థన చేశారు, ప్రభు ఈరోజు నేను కటింగ్ చేయించుకోవాలంటే వద్దు అని చెప్పారు. అలా 3-4 సార్లు అయిన తర్వాత ప్రభు చెప్పాడు ఈరోజు నువ్వు వెళ్ళు అన్నారంట. ఆ రోజు భక్సింగ్ గారు కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు. అక్కడ ఆ మంగళ షాపులో ఎవ్వరు లేరు, అందరు ఖాళీగా ఉంది. ఆయన ఒక్కడే కూర్చున్నాడు. ఆ మంగళ ఆయన కటింగ్ చేస్తూ ఉంటే భక్సింగ్ గారు ఆయనకి నువ్వు కొత్త జన్మ పొందావా అని అడిగారు. నువ్వు రక్షణ పొందావా అని అడిగి ఆయనకి చక్కగా యేసు ప్రభు గురించిన సువార్త చెప్పారు. ఆ మంగళ ఆయన ఆ కటింగ్ అయ్యే లోపల యేసు ప్రభు హృదయం ఇచ్చాడు. వాళ్ళిద్దరు మోకరించారంట. అదే క్షణంలో ఆ యొక్క మంగళ ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత భక్సింగ్ గారు కటింగ్ డబ్బులు ఇస్తే అది తీసుకోలేదు. భక్సింగ్ గారు రాస్తారు, దేవుని చిత్తంలో నేను వెళ్ళాను కాబట్టి ఒక ఆత్మ రక్షించబడింది, నాకు ఫ్రీగా కటింగ్ అయిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు అంత చిన్నవి కూడా చెప్తాడా? కటింగ్ ఎప్పుడు చేయించుకోవాలో మరి ఇంత చిన్నవి కూడా చెప్తాడా? అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు చెప్తాడు, అడిగితే ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడని అర్థమైంది. అప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను, ప్రభువా నేను ఇక నుంచి నిన్నే అడుగుతాను, ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలి నాకు బయలుపరచు. అంతకుముందు అయితే ప్రతిరోజు పేపర్ చూసి కటింగ్ చేసి ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక ఉద్యోగం కొరకు అప్లికేషన్ పెడుతూ వచ్చాను. ఇక నుంచి నేనే అప్లికేషన్ పెట్టను, ఏ పేపర్ చూడను, నువ్వే నాకు చెప్పు ఏ పేపర్ చూడాలో, ఏ అప్లికేషన్ పెట్టాలో, ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలో, అప్పుడు నేను అప్లికేషన్ పెడతాను అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. సుమారుగా ఆ విధంగా నేను 6 నెలలు ప్రార్థన చేశాను. ప్రభువా నేను ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలి. అలాగ నేను ప్రార్థన చేస్తూ నీ చిత్తం ఏంటి, నీ చిత్తం నేను చేస్తాను అని నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ప్రభు అద్భుత రీతిగా నాతో మాట్లాడుతూ వచ్చాను. అది 1983 సంవత్సరం జూన్ నెల ఒక అర్ధరాత్రి నేను పడుకు నిద్రపోతున్నాను. గాఢ నిద్రలో ఒక స్వరం నాకు వినబడుతుంది, నువ్వు లేచి బైబిల్ చదువు. ఏం చదవాలి అని ప్రశ్నిస్తున్నాను. అప్పుడు ఆ స్వరం గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అని స్పష్టంగా విను. అప్పుడు నేను నిద్రలో అనుకుంటున్నాను, సరే పొద్దున్న లేచి చదువుతానులే. లేదు ఇప్పుడే చదవాలి. ఆ ఒత్తిడికి నేను నిద్రలోంచి ఆశ్చర్యమైంది, లేచిపోయాను. లేచి ఏమిటి స్వరం, ఎవరు నాతో మాట్లాడుతున్నారు? ఓ దేవుని స్వరం. ఏముంది అక్కడ? గలతీ పత్రికలో ఏముంది? 1వ అధ్యాయం 15వ వచనం. లేచి లైట్ వేసి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. తల్లి గర్భం పడేది మొదలుకొని సువార్త ప్రకటించుటకు నేను నిన్ను ప్రత్యేకిస్తున్నాను అనేటువంటి మాట అపొస్తలుడైన పౌలు
చెప్పిన మాట నా అక్కడ ఉంది. కనుక దేవుడు ఆ వచనం ద్వారా నన్ను తన సేవకి పిలుస్తున్నాడని నాకు అర్థమవుతూ వచ్చింది. అయితే నేను అనుకున్నాను, ఇది చాలా దినాలైన తర్వాత నెరవేరుతుంది. ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు చేసి రిజైన్ చేశాక వచ్చారు. నాకు అనుభవం కూడా లేదు. కొంత అనుభవం వచ్చాక నేను సేవకు వస్తానులే అని అనుకుంటూ ఉన్నాను. అలా కొన్ని దినాలు గడిచిపోయింది. నేను స్థానిక సంఘంలో కూడా ఒక సహోదరుడు, సంఘ పెద్ద, ప్రసాద్, ప్రభు నిన్ను సేవకు పిలుస్తున్నాడని నాకు ప్రేరేపణ కలుగుతూ ఉందని చెప్పాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను ఆయనకేం చెప్పలేదు. అప్పుడు నేను అర్థం చేసుకున్నాను, ప్రభు నన్ను పిలుస్తున్నాడు అని. అలాగనే కొన్ని దినాలు అయినప్పటికీ ఆ కంపెనీ పని పూర్తి అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మా నాన్నగారికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుండి కరీంనగర్ జిల్లా మెట్టుపల్లి అనే స్థలానికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు నేను 1983 సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి వారంలో నేను మెట్టుపల్లి అనే స్థలానికి వెళ్ళాను. అప్పటికి మా నాన్నగారికి మంచి ఆరోగ్యం వచ్చేసింది. అంతకుముందు ఉన్నటువంటి జబ్బులు పోయి నార్మల్ అయిపోయినారు. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆయన ఎదుర్కోవడం చాలా కష్టం. ఆయన చూస్తే మాకు ఒక పులిని చూసినట్టు ఉండేది. ఇప్పుడు ఆయన అంటున్నారు, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, నేను పడకలో ఉన్నప్పుడు నువ్వు ఇష్టానుసారంగా చర్చీల చుట్టూ తిరిగావు, అందరికి క్రైస్తవం తెలిసింది, ఈ ఊర్లో నువ్వు క్రైస్తవుడు అని ఎవరికి చెప్పకూడదు, నువ్వు ఒక రహస్య క్రైస్తవుడుగా నా ఇంట్లో ఉండాలి, అట్లయితే నా ఇంట్లో ఉండు, లేకపోతే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. అంతేకాదు నువ్వు హిందూ ఆచారాలు చేయాలి, నా ఆస్తిలో లేకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు, మేము ఏమన్నా దత్తత తీసుకుంటాం. ఆ విధంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. నేను బతిమలాడినాను. నేను కనీసం ఆదివారం నాడు చర్చికి వెళ్ళి వెనకాలే కూర్చుని ఎవరికి చెప్పకుండా, మీ పేరు చెప్పకుండా వచ్చేస్తాను, ఒక రహస్య క్రైస్తవుడు ఉంటాను అనుకుంటే, లేదు, ఒప్పుకోలేదు, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు, ఏ క్రైస్తవుని కలుసుకోవడానికి వీల్లేదు, ఇంట్లోనే కావాలండి ఒక 10 నిమిషాలు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకో, కానీ ఏ చర్చికి వెళ్ళకూడదు. ఎంతో బతికినాడో ఒప్పుకోలేదు. రెండోదిగా, మరి మా నాన్నగారు మా అమ్మ ద్వారా అడిగించారు. హిందూ మతంలో ఒక గొప్ప ఆచారం ఉంది, దాని తలకొరివి అంటారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కుమారుడు గుండు చేయించుకుని బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతుండగా నిప్పు అగ్ని చేతబట్టుకుని, కర్ర చేతబట్టుకుని తల్లిదండ్రుల శవానికి కాల్చాలి. అలా చేస్తే వాడు ఆత్మలకి మోక్షం వస్తుందని ఒక మూఢనమ్మకం. నువ్వు అది చేస్తావా చేయవా? నేను చాలా రోజులు జవాబు చెప్పకుండా తప్పించుకున్నాను. కానీ ఒకనొక దినమున మా తల్లి ఖచ్చితంగా ఈరోజు చెప్పాలి, మీ నాన్నగారు చెప్పారని చెప్పి. అప్పుడు నేను చెప్పాను, అమ్మ, బైబిల్లో ఏది ఉంటే అది చేస్తాను, బైబిల్లో లేనిది నేను చేయలేను అని చెప్పాను. అప్పటికి వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఆ రోజు పెద్ద పోరాటం మా ఇంట్లో. మా నాన్నగారు అన్నారు, నువ్వు మాకు పనికిరావు, నువ్వు పుట్టిందే దానికోసం. నేను చెప్తూ వచ్చాను, నాన్నగారు, యజుర్వేదంలో ఒక శ్లోకం ఉంది, అపుత్రస్య గతర్నాస్తి, అంటే కుమారుడు లేకపోతే పున్నామ నరకం. అదే మా నాన్నగారు అంటూ వచ్చారు. అరే, కుమారుడు పుట్టిందే దాని కొరకు, తలకొరివి పెట్టాలి. ఇప్పుడు చెప్పాను, కుమారుడు లేకపోతే పున్నామ నరకం అంటే అర్థం ఏంటంటే, కుమారుడు అంటే దేవుని కుమారుడు. సంస్కృతంలో కుహ్ అంటే పాపము, మారుడు అంటే పరిహరించువాడు. అంటే పాపము పరిహరించేటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోయినట్లయితే మనుషులందరూ నరకానికి వెళ్లాల్సి ఉంటుందండి. అంతేగాని నేను మీకు తలకొరి పెట్టకపోతే మీ నరకానికి వెళ్తారనేది వాస్తవం కాదు అని, దాని అర్థం అది కాదు అని చెప్పాను. అయితే ఆయన నమ్మలేదు. లేదు, నువ్వు మాకు ఖచ్చితంగా చేయాల్సింది. నేను చెప్పాను, బైబిల్ని అనుసరించాలి, అటైతే మాకు పనికిరావు, నా ఆస్తులకి చిల్లి కవ్వ కూడా రాదు, మేము దత్తత తీసుకుంటాం అన్నా. సరే అని చెప్పాను. అయితే ఆ దినాన్న ఇలాగ జరుగుతున్నటువంటి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. అదేంటంటే, నేను ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళి వచ్చేవాడిని. అప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, పీటర్ గారిని, వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. నేను ఈ పోరాటం జరుగుతున్నప్పుడు దైవజనుడు భక్సింగ్ గారికి ఉత్తరం రాశాను, గోదావరికంలో దైవ సేవకులకు ఉత్తరం రాశాను. నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఏం చేయాలా, దేవుని చిత్తం ఏంటి, మీరు ప్రార్థన చేయండి, ఒకవేళ ఏదైనా ఉద్యోగం ఉంటే చూడండి అని గోదావరికని దేవుని సేవకునికి రాశాను. భక్సింగ్ గారికి ఏమో ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నట్టుగా ప్రేరేపణ ఉంది, మీరు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేశాను. ఈ రెండు ఉత్తరాల్లో ఎక్కడి నుంచి ముందు జవాబు వస్తే అది నీ చిత్తం ప్రభు అని. అయితే గోదావరికంలో ఉన్న దైవ సేవకులు మరి ప్రసాదరావు గారు టెలిగ్రామ్ ఇచ్చారు. వెంటనే వచ్చేసే ఉద్యోగం చూశాను.
ఎవరికి ఇచ్చారంటే కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ పీటర్ గారు. ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన ఏం చేశారంటే వాళ్ళ దగ్గర నాకు అటెండర్ని ఇచ్చి మా ఇంటికి పంపించారు. ఆ టెలిగ్రామ్ మా నాన్నగారి చేతిలోకి వచ్చింది. అక్కడ ఏముందంటే నా పేరు ఉంది, కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ పీటర్. వెంటనే ఆయన ఫైర్ అయిపోయాడు. అసలు చూడండి కూడా చూడలేదు. ఆ తర్వాత చూసి టెలిగ్రామ్ ఓపెన్ చేసి, అరే నీకు ఉద్యోగం వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎవరు ఇచ్చారు? అది నేను చెప్పాను జరిగిందంతా. ఇంకా ఆయన తట్టుకోలేకపోయాడు. అంతకు ముందు రోజే ఈ పోరాటం జరిగింది, ఆచారాలు చేయాలి. అయితే ఆ దినమున మా నాన్నగారు కోపంతో ఊగిపోయి ముఖమంతా ఎర్రగా అయిపోయింది. వెంటనే ఆయన అన్నారు, ఒక కాగితం తీసుకొచ్చారు, రాసి ఈ రోజుతో నీకు నాకు సంబంధం తెగిపోయి, ఇదో నేను క్రైస్తవునయ్యాను కాబట్టి హిందూ ఆచారాలు చేయలేను, మీరెవరైనా దత్తత తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, మరి మీ ఆస్తిలో నాకు హక్కు లేదు అని రాసి అని కాగితం తీసుకొచ్చి పెన్ తీసుకొచ్చి ఇచ్చారు. లేదా నువ్వు రాసి ఇవ్వనంటావా, ఇంకా ఈ ఉద్యోగానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండిపోయి మేము చెప్పినట్టు చేయాలి. అప్పుడు నేను తీసుకుని రాసి ఇచ్చాను. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు నేను నమ్ముకున్నాను కాబట్టి నేను క్రైస్తవుడయ్యాను కాబట్టి నేను హిందూ ఆచారాలు ఏవి చేయలేను, మరి మీరెవరైనా దత్తత తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు, మీ ఆస్తిలో తదనంతరం నాకు ఎలాంటి హక్కు లేదు అని రాసి ఇచ్చాను. అయితే ఇంకొకటి కూడా రాశాను, యేసు ప్రభు వారు నా కొరకు యెరూషలేం వీధుల్లో 2 మైళ్ళు సిలువ మోయడానికి సిగ్గుపడలేదు, కానీ క్రైస్తవుని చెప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడను. ఒక క్రైస్తవునిగా జీవించడం కొరకే నేను సొంత ఏర్పాటు చేసుకుని ఒక ఉద్యోగ ప్రయత్నం చేశాను, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీ ఇద్దరు నుండి వెళ్ళిపోవాలని కాదు అని నేను రాసిచ్చాను. ఒక క్రైస్తవునిగా జీవించడానికే నేను ఇంట్లోంచి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాను అని రాసిచ్చాను. ఆ కాగితం తీసుకున్నారు, చదివారు. మా నాన్నగారు ఒక మాట అన్నారు, ఈ రోజుతో నీకు నాకు మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది, నీవు నా దృష్టికి చచ్చిన వాడితో సమానం, నాకు ఇక నుంచి 3 కుమార్తెలే అనుకుంటాను అని చెప్పారు. ఈ ఇంట్లోంచి వెళ్ళిపో, ఇంక నీ ముఖం నాకు చూపించొద్దు అని చెప్పారు. ఆ విధంగా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా అమ్మ బోరును ఏడటం మొదలుపెట్టింది, భయంకరంగా విలిపిస్తూ ఉంది, అనేకమైన మాటలు. 9 నెలలు నిన్ను నేను గర్భంలో మోసాను, కన్నాను, పెంచాను, పెద్దవాడిని చేశాను, నీకు కొంచెం బాగాలేకపోతే జ్వరం వస్తే నేను ఎదిరిపోయేదాన్ని కాదు, ఇంతగా ప్రేమించి ఇంతగా చేస్తే ఈరోజు రెక్కలు కట్టుని ఎగిరిపోతున్నావా, దేవుడా దేవుడా యేసుప్రభు అంటావు, ఎక్కడున్నాడు, మేమే కదా కనబడే దేవుళ్ళం, తల్లిని తండ్రిని వద్దన్నాడా కాదన్నాడా అని ఆమె ఒకటే విలిపిస్తూ ఉంది. ఆమెకేం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆమె ఆశలన్నీ నా మీద పెట్టుకుంది. అప్పటికే మా 2 అక్కలు చెల్లెలు వివాహాలు అయిపోయి వెళ్ళిపోయారు. ఆమె గాలిమేళ్ళన్నీ కూలిపోయినాయి. ఆమె కన్నీటికి అవధులు లేవు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నా కళ్ళ నుంచి కన్నీరు కారుతూ ఉంది. ఏం చేయాలి, ఎట్లా ఆదరించాలి? ఆ తల్లి ప్రేమ నేను ఎరిగినవాడిని కాబట్టి నా హృదయం పిండేస్తూ ఉంది. ఏం చేయాలి? ఓ పక్కన యేసు ప్రభు, ఓ పక్కన తల్లి. ఇటు తల్లికి లోపడదామా అంటే అటు ప్రభువుని దుఃఖపరచాల్సి వస్తుంది. ఆమె అంటుంది, కొన్ని రోజులు ఇక్కడే ఉండకూడదా, ఒకవేళ మేము మారుతామేమో, మీ యేసు ప్రభు మమ్మల్ని మారుస్తాడేమో అని ఏదో చెప్తా ఉంది. ఆ పరిస్థితుల్లో, అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఒక స్వరం వినబడతాం, నీ తల్లి కన్నీరు గొప్పదా, నేను కార్చిన రక్తం గొప్పదా? వెంటనే నా కన్నీరంతా ఆగిపోయింది. అవును కదా, ప్రభువు ప్రేమ ఎంత గొప్పది, తల్లి ప్రేమ కంటే యేసుప్రభు ప్రేమ గొప్పది కదా. ఆయన నా కొరకు చివరి రక్త బిందువు వరకు కార్చాడు. వెంటనే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఏడవద్దు, నిజమే 9 నెలలు నన్ను గర్భంలో మోసావు, కానీ పెంచావు, కానీ నీ గర్భంలో నన్ను రూపించింది ఎవరు, నీ గర్భంలో నన్ను నిర్మించింది ఎవరు? ఆయన సృష్టికర్త, నిర్మాణకుడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఒకటి ఆయన సృష్టికర్త, రెండవది మీరు తల్లిదండ్రులుగా నాకు ఆహారం ఇచ్చారు, వస్త్రం ఇచ్చారు, చదివించారు, పెద్దవాణ్ణి చేశారు. ఇవన్నీ శరీరానికే, కానీ నా ఆత్మ రక్షణ కొరకు, నా మనశ్శాంతి ఇవ్వటానికి యేసు ప్రభువారు సిలువలో చివరి రక్తబిందు వరకు కార్చాడు. ఆయన రక్షణకర్త. ఒకటి సృష్టికర్త, రెండోది రక్షణకర్త. నీవు నా కొరకు కేవలం కన్నీరే కార్చగలుగుతున్నావు అని యేసు ప్రభు చివరి రక్తబిందు వరకు కార్చాడు. అమ్మ నువ్వే చెప్పు, ఏది గొప్పది?
కన్నీరు గొప్పదా, రక్తం గొప్పదా? కాబట్టి యేసు ప్రభు రెండంతల అధికారం ఉంది. ఆమె అంటుంది, నా తల్లి నీ మీద నాకు అధికారం ఉందిరా, నువ్వు వెళ్ళటానికి వీల్లేదంటున్నావు. కానీ యేసు ప్రభుకి రెండంతల అధికారం ఉంది. కాబట్టి నేను ఆయన కొరకు జీవించటానికి, ఒక క్రైస్తవునిగా జీవించటానికే వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, మిమ్మల్ని దుఃఖపెట్టడానికి కాదు అని చెప్పాను. ఎప్పుడైతే నేను చెప్తూ వచ్చాను, ఇంకా అనేక మాటలు ప్రభు ఇచ్చాడు, చెప్తూ వచ్చాను, ఆమె దుఃఖమంతా ఆగిపోయింది, ఆమె కన్నీరంతా ఆగిపోయింది. నువ్వు వెళ్ళొచ్చురా అని. ఆ విధంగా 1983 సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖున నేను ఇంట్లోంచి బయటికి రావడం జరిగింది. వచ్చి బస్సు ఎక్కాను, గోదావరి కని స్థలం దిగాను. నేను వస్తుండగా నా హృదయం ఎంతో వేదన, ఎంతో ధైర్యంగా చెప్పగలిగాను. కానీ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? అయోమయం. ఓ పక్కన బాధ ఉంది, ఓ పక్కన ప్రభు ఆదరణ ఉంది. అలా గోదావరికంలో దిగాను. ఒక విశ్వాసి తన ఇంట్లో నన్ను చేర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దైవ సేవకులను కలుసుకున్నప్పుడు ఒక స్కూల్లో టీచర్గా నేను జాయిన్ అయ్యాను. ఆ స్కూల్లో ఒక నెల రోజులు మాత్రమే టీచర్గా నేను ఉద్యోగం చేశాను. ప్రతిరోజు స్కూల్కి వెళ్తూ వస్తున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను నీ తల్లిదండ్రుల నుంచి వేరు చేశాను. ఫరో హృదయం కఠినమైనట్టు నీ తండ్రి హృదయం కఠినమైంది. నేను నిన్ను వేరు చేశాను, ఎందుకంటే నా సేవ కొరకే, నీవు నా సేవకుడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అన్నాను, ప్రభువా నాకు అనుభవం లేదు, నాకంత ధైర్యం లేదు, నేను చాలా పిరికివాడిని అని నేను ఎన్నో సాకులు చెప్తూ వచ్చాను. అయితే ఒకరోజు నా కన్నీటితో ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభువా నోటి మాంద్యం గలవాడిని, మాట్లాడేది చేత కాదు, జ్ఞానం లేని వాడిని, ఎట్లా సేవ చేయాలి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దినం ప్రార్థన చేసి నేను అలాగా పడకలో అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది, మోషేకు తోడుగా ఉన్నట్లు నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఇచ్చిన వాగ్దానములన్నీ నీ జీవితంలో నెరవేరుతాయి నీ స్వరం వినబడింది. అప్పుడు నేను ప్రభు యొక్క పిలుపు యొక్క నిశ్చయపరుచుకుని ఇది ప్రభు సమయం అని ఎరిగి ఆ యొక్క ఉద్యోగాన్ని, ఆ టీచర్ ఉద్యోగాన్ని కూడా మానేసి రిజైన్ చేశాను. ఆ తర్వాత ప్రభు నాకు ఎన్నో ధైర్యపరిచాడు. ప్రభు నాకు పోషణ ఎట్లా అంటే, నేను నిన్ను పోషిస్తాను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ వాగ్దానాలు ప్రభు ఇచ్చిన తర్వాత మరి నేను సంపూర్ణ సేవకి సమర్పించుకున్నాను. 1983 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున. ఆ తర్వాత 84 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి గోదావరి కని మందిరంలో దేవుని సేవకులు అక్కడ పెద్దలు నన్ను పిలిచారు. అక్కడ మందిరంలో దగ్గర 8 నెలలు తరబీదులోనే ఉన్నాను. నేను సేవకు వచ్చిన తర్వాత సాతానుడు ఎన్నో విధాలుగా నన్ను సేవలోంచి తొలగించడానికి ప్రయత్నం చేశాడు. మా చిన్నాన్న ఒకసారి నా దగ్గరకు వచ్చి, నీవు ఎందుకు ఇలాగ అయిపోయావు, మీ అమ్మ నాన్న ఎంతో ఏడుస్తున్నారు, నువ్వు సేవ విడిచిపెట్టి వచ్చేసాయి, కావాలంటే ఇంటి దగ్గర నీవు ఒక క్రైస్తవుడిగా జీవించు, నీవు గనక సేవను విడిచిపెట్టి వస్తే నా ఆస్తి అంతట్లో సగ భాగం నీకు ఇచ్చేస్తాను అని చెప్పారు. ఆయనకు విస్తారమైన ఆస్తి ఉంది. మా చిన్నాన్నను మా నాన్నగారే మరి ఎంతో పెద్ద చేసి ఆయన్ను ఒక వ్యక్తిగా స్థిరపరిచారు. ఆ విధంగా మా చిన్నాన్న ద్వారా నేను ఎంతో శోధనకు గురయ్యాను. అయితే ప్రభు నన్ను ధైర్యపరిచాడు. నేను మాత్రం ఈ సేవ విడిచిపెట్టి రానని చెప్పాను. అలాగే ప్రభు సేవలో నన్ను గోదావరికంలో స్థిరపరుస్తూ వచ్చారు. అక్కడ తర్బీదులో అనేక విధాలుగా అనేక పాఠాలు ప్రభు నేర్పిస్తూ వచ్చాడు. దీనత్వము, తగ్గింపు. కొన్ని దినాలు అయిన తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చారు, నువ్వు హెబ్రోన్కి వెళ్ళాలి తర్బీదికని. అప్పుడు నేను నిజంగా ఇది ప్రభు స్వరమేనా అని ప్రార్థన చేశాను. ప్రభు నీ చిత్తమైతే హెబ్రోన్లో ఉన్నటువంటి దైవజనులే నన్ను సేవకి అక్కడికి రమ్మంటే అది నీ చిత్తమని గ్రహిస్తానని చెప్పాను. ఆ దినాల్లోనే మరి హెబ్రోన్ నుంచి సోదరుడు జీటి బెంజమిన్ గారు ఆ ప్రాంతానికి సిసిసిలో సేవకుల కుడికి వచ్చారు. అప్పుడు గోదావరికంలో ఉన్నటువంటి దైవ సేవకులు నన్ను ఆ కుడికి తీసుకెళ్ళినప్పుడు ఆ సేవకుల కుడికిలో నేను సాక్ష్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. సాక్ష్యం అయిన తర్వాత సోదరుడు జీటి బెంజమిన్ గారు హెబ్రోన్కి రమ్మని ఆగస్టు 15వ తారీఖున యూత్ రిట్రీట్లో సాక్ష్యం చెప్పమని కోరారు.
ఆ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్పిన తర్వాత హెబ్రోన్లో మరి ఆ దాసుడు, నువ్వు హెబ్రోన్లో ఇక్కడ ఉంటే మంచిది కదా, తర్బీద్లో ఇక్కడికి రమ్మని నన్ను ఆహ్వానించారు. ఆ విధంగా నేను 1984 సంవత్సరం సెప్టెంబర్ నెలలో తర్బీద్ కొరకై హెబ్రోన్ రావడం జరిగింది. హెబ్రోన్కి వచ్చిన తర్వాత ప్రభు నాకు అనేకమైన పాఠాలు నేర్పిస్తూ వచ్చారు. వాస్తవంగా నేను చాలా ఒంటరిగా ఉండేవాడిని, అందరితో ఎక్కువగా కలిసి ఉండలేకపోయేవాడిని. అయితే ప్రభు నన్ను క్రమక్రమంగా నా జీవితంలో మరి మార్పు తీసుకుని వస్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకున్న పని చెప్పల్ స్టాండ్ డ్యూటీ, మరి బాత్రూమ్లు కడిగేది, ఇంకా ఆయా పనులు ప్రభు అక్కడ నాకు దీనత్వాన్ని ఇంకా ఆయా రకాలుగా నేర్పిస్తూ వచ్చాడు. సున్నం కొడుతుండే 5 దినాల కాన్వకేషన్, మరి సున్నం కొట్టే పని అంతా అప్పగిచ్చారు. కొన్ని అలవాటు లేకపోయినా కూడా ప్రభు నా ఆత్మ ద్వారా ఆయా పనులు నేర్పిస్తూ వచ్చాడు. నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు ఒకసారి ఒక కల వచ్చింది. ఒక ఆఫీస్ బ్రదర్ నాకు ఒక కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. నాకు అక్కడ ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినట్టుగా ఉంది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో. నాకు చాలా ఆశ్చర్యం అయిపోయింది నిద్రలో. ఏంటి, నేను సేవకు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఏం చేయాలి ప్రభువా అని నిద్రలోనే ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ఒక స్వరము, ఇది వెళ్ళొద్దు, ఇది దేవుని చిత్తం కాదు అని వినబడతా ఉంది. తెల్లవారిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగానే ఆ రోజు ఆఫీస్ బ్రదర్ వచ్చి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ లెటర్ మీద ఉంది, అది గవర్నమెంట్ ఆర్డర్, అపాయింట్మెంట్ ఆర్డర్. అక్కడ చూస్తే ఏముందంటే, యు ఆర్ అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. అప్పుడు నాకు వెంటనే కల గుర్తొచ్చింది. మరి ప్రభు రాత్రే బయలుపరిచాడు, నీకు ఉద్యోగం వస్తూ ఉంది, నువ్వు వెళ్ళొద్దు అని. అయితే ఆ సమయంలో కొంతమంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు, మరి నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు ముందెళ్ళి జాయిన్ అయిపో, తర్వాత సేవ చేద్దులే అన్నారు. అయితే ప్రభు ఎంతో కృపతో నన్ను ఆ శోధనలోనే పడిపోకుండా నన్ను తప్పించాడు, సేవలో స్థిరపరిచాడు. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభు ఎందుకు నాకు ఈ యొక్క ఉద్యోగం ఇప్పుడు వచ్చింది సేవకు వచ్చిన తర్వాత అంటే, ప్రభు నాతో మాట్లాడుతూ, చాలామంది ఉద్యోగం లేక ఉద్యోగం రాలేదని సేవకు వస్తున్నారు, చదువు లేక ఫెయిల్ అయ్యి ఉద్యోగాలు లేక వస్తున్నారని ఒక నింద ఆ దినాల్లో చాలా ఉంది. ఆ నిందను నేను తప్పించడానికి నువ్వు ఉద్యోగం చేయగలవు, ఇదిగో నేను నీకు ఉద్యోగం ఇస్తున్నాను, కానీ నీ ఉద్యోగం చేయడం నా చిత్తం కాదు అని ప్రభు బయలుపరిచాడు. ఆ విధంగా ప్రభు సాక్షార్థంగా నిజంగా నాకు ఆ ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం కూడా నాకు రావడం చాలా ఆశ్చర్యకరంగా వచ్చింది. వాస్తవంగా ఆ ఇంటర్వ్యూకి నేను వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒక 5-6 మంది ఉన్నారు, అందులో బ్రాహ్మణులు. వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేశారు, అన్నిటికీ జవాబు చెప్పాను. ఆ దినాల్లో చివరిలో వాళ్ళు ఒక ప్రశ్న వేశారు, మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, మీరు ఎంతమంది పిల్లలు అన్నీ అడిగిన తర్వాత నేను చెప్పిన ఒక్కనే కుమారుని, 2 అక్కలు 1 చెల్లి అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం, హిందూ మతంలో కుమారుడికున్న ప్రాముఖ్యత ఏంటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను. వెంటనే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నువ్వు ఈ సమయంలో నన్ను ఒప్పుకోవడానికి ఈ ప్రశ్న వచ్చింది, నా గురించి నువ్వు సాక్ష్యం చెప్పడానికి వచ్చింది అన్నట్టుగా నా హృదయంలో అర్థమవుతుంది. నేను వెంటనే చెప్పాను, హిందూ మతంలో కుమారుడు ప్రాముఖ్యత ఏంటంటే, కుమారుడు లేకపోతే పున్నాము నరకం, అపుత్రస్య గతర నాస్తి అనే శ్లోకం ఉందండి అని. వాళ్ళు వెంటనే అక్కడితో ఆగిపోలేదు, దాని మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, కేవలం కుమారుడు లేకుండా కుమార్తెలు మాత్రమే ఉన్నంత మాత్రాన అట్టి తల్లిదండ్రులను వారికి నరకశిక్ష అనేది వచ్చినట్లయితే ఆ దేవుడు అన్యాయస్తుడు అవుతాడు, పక్షపాతి అవుతాడు. దాని అర్థం అది కాదు. కానీ దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి రాకపోతే, ఆయన మరణించకపోతే మనుషులందరూ నరకానికి వెళ్తారని దాని అర్థం అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. నీవు క్రైస్తవుడువా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, లేదండి, నేను పుట్టుకతో హిందువునే, కానీ నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్ అని చెప్పాను. వెంటనే వాళ్ళు నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, వాళ్ళు మాత్రం నాకు ఈ ఉద్యోగం ఎవరు, ఎందుకంటే బ్రాహ్మణులు అని అనుకున్నాను. కానీ దేవుని మహాకృప వల్ల తగిన సమయంలో నేను సేవకు వచ్చిన తర్వాత, హెబ్రోన్కి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం నాకు ఇచ్చాడు దేవుడు. అయితే నేను ఉద్యోగం చేయడం దేవుని చిత్తం కాదని ప్రభు నాకు నిశ్చయిత ఇచ్చాడు. ఆ విధంగా మరి ఆ తర్వాత మరి అనేకుల మధ్యలో నేను సాక్ష్యం చెప్పడానికి అది ఎంతో ఆధారంగా ఉండింది. హెబ్రోన్లో హెబ్రోన్లో 2 సంవత్సరాలు తర్బీదు తర్వాత పెద్దలు ప్రార్థించి నన్ను మిర్జాలు కూడా పంపించారు. మిర్జాలో కూడా
సికింద్రాబాద్కి దైవ సేవకుడు సత్యవేదం గారితో కలిసి సహాయకరంగా సేవ చేయడానికి పంపించారు. అక్కడ సుమారు 1 సంవత్సరంన్నర సేవ చేసిన తర్వాత తిరిగి నన్ను మరి ఖమ్మం జిల్లా వెంకటాపురం భద్రాచలం ప్రాంతానికి ప్రభు సేవ నిమిత్తమై పంపించారు. అక్కడ సోదరుడు జాషువా గారితో, సోదరుడు శాంసన్ గారితో కలిసి కొండ ప్రాంతాల్లో, కోయ ప్రాంతాల్లో, అరణ్య ప్రాంతాల్లో సేవ చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఒకసారి కొంతమంది టీమ్గా మరి అటు భద్రాచలం రాజమండ్రికి మధ్యలో పాపికొండలు అనే స్థలం వెళ్ళి ఆ కొండల మధ్యలోనికి నడుచుకుంటూ సువార్త చేయడానికి ప్రభు సహాయం చేశాడు. సుమారు 8 దినాలు మరి మేము బియ్యము, పప్పు, ఉప్పు, పచ్చళ్ళన్నీ తీసుకొని ఒక సహోదరుడు కావిడి మోస్తుండగా అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళాం. ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళడానికి సుమారు 7-8 గంటలు పట్టేది. భయంకరమైన అరణ్య ప్రాంతం. ప్రభుకు అర్పించుకొని ఆ ప్రాణాలను తెగించి వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. అలా అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక స్థలంలో నక్సలైట్లు మమ్మల్ని సరౌండ్ చేశారు. గన్స్ వాళ్ళు పొజిషన్ తీసుకుని మా మీద గురిపెట్టి ఉన్నారు. మీ పుస్తకాల, మీ చేతిలో ఉన్న బ్యాగ్స్ అన్నీ కింద పడేయమన్నారు. అన్నీ పడేసినారు, అన్నీ చెక్ చేశారు. అందులో అన్నీ బైబిల్స్, పుస్తకాలు, బియ్యం, పప్పు అన్నీ ఉన్నాయి. చివరికి వాళ్ళు అడుగుతూ వచ్చారు, మేము ఇక్కడ ఉంటామని తెలీదా, మీరు ఎందుకు వచ్చారు? అసలు ఇక్కడ ప్యాంటు షర్టు కనపడిన వ్యక్తిని మేము చంపేసిన తర్వాత చూస్తాం అని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. మేము చెప్పాం, మీరుంటారు మాకు తెలుసు, మరి అయితే మీరు మమ్మల్ని ఏం చేయరని మాకు నమ్మకం ఉంది. అయితే వాళ్ళు అన్నారు, అడవిలో మతం ఏంటి అంటూ వచ్చారు. మిమ్మల్ని చంపేస్తాం, ఏం చేస్తారు? అయితే మేము చెప్తూ వచ్చాం, చంపేస్తే మేము పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మరి యేసు ప్రభువు వారు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త, అందుకే మేము ఈ అరణ్యంలోకి వచ్చాం. ఆ తర్వాత వాడు మమ్మల్ని నమ్మలేదు. మరి ముఖ్యంగా నన్ను అసలే నమ్మలేదు, ఎందుకంటే నేను ఎత్తు, లావు. వాడు అన్నారు, నువ్వేం చేస్తావని అడిగారు. అయ్యా నేను కూడా ప్రభు సేవ చేస్తాను, కావాలంటే ఇది అడ్రస్, ఇది వెంకటాపురంలో ఉంటాను, కావాలంటే మేము ఇక్కడే ఉంటాం 8 దినాలైనా, మీరు మా అడ్రస్ తీసుకుని కనుక్కురండి, ఇది మేము చెప్పింది నిజమో కాదో అని చెప్పాం. అప్పుడు వాడు మమ్మల్ని నమ్మారు. ఆ రాత్రి అక్కడ ఉండటానికి అవకాశం ఇచ్చి ఉదయకాలమే మమ్మల్ని అక్కడి నుంచి పంపించారు. ఆ విధంగా దేవుడు గొప్ప మరణాపాయ పరిస్థితులను తీసుకొచ్చాడు. ఎన్నడూ వినని వారికి మరి సువార్త అందించేదానికి అవకాశం కలిగించాడు. ఆ విధంగా వెంకటాపురంలో ప్రాంతంలో 1 సంవత్సరంన్నర సేవ చేసిన తర్వాత ప్రభు మరి మణుగూరు అనే ప్రాంతానికి తీసుకుని వచ్చారు. అది ప్రభు ముందుగానే నాకు బయలుపరిచారు. అదేవిధంగా ఎబ్రోన్లో పెద్దలు కూడా ప్రార్థించి పంపించారు. ఆ మణుగూరు వెళ్ళే ముందే నాకు ఒక వివాహ సంబంధం వచ్చింది. ఆ వ్యక్తిని చూడలేదు. అప్పటికి ఆ దైవ సేవకులు మలక్పేటలో డేవిడ్ గారు అని సేవ చేస్తున్నారు. ఆయన కుమార్తె, పెద్ద కుమార్తె హిల్డా. అయితే నేను చూడలేదు, విషయాలు నాకు ఎక్కువ తెలియదు. అయితే నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభు నాకు స్పష్టంగా ఇది తన చిత్తమని బయలుపరిచాడు. అయితే ఇప్పుడు ఎట్లా మా తల్లిదండ్రులకు చెప్పాలి? అప్పుడు నేను మలక్పేట వెళ్ళాను. విచిత్రమైన విషయం ఏంటంటే, మలక్పేట హోరేవు మందిరం దాటిన తర్వాత 2 ఇళ్ల మధ్యలోనే మా అమ్మ నాన్న ఉంటున్నారు. మందిరానికి మా ఇంటికి మధ్యలో 2 ఇళ్ళే ఉన్నాయి. అయితే నేను మా ఇంటికి వెళ్ళాను. మా అమ్మకి నాన్నకి ఇదంతా చెప్పకుండా మరి నా వివాహ విషయం తల ఎత్తినప్పుడు మా నాన్నగారు చాలా దీన స్వరంతో ఒక మాట అన్నారు. సరే, నువ్వు నా మాట వినలేదు, వెళ్ళిపోయావు, ఏదో ప్రచారం అని చేసుకుంటున్నావు, కనీసం ఇప్పుడైనా మా చివరి కోరిక తీర్చు, మేము చూపించే అమ్మాయిని చేసుకో, హిందూ దేవాలయంలో పెళ్లి చేస్తాం, ఇదొక్కటే నా చివరి కోరిక. నేను ఎంతో దీన స్వరంతో, నేను ఎన్నడూ అలాంటి స్వరంతో వినలేదు. తర్వాత కావాలంటే నా ఆస్తిలో భాగం ఇస్తాను, నెలకి కొంత డబ్బు ఇస్తాను నీకు, నువ్వు వెళ్ళి ప్రచారం చేసుకో, ముందే ఆ అమ్మాయికి అన్నీ చెప్తాము, ముందుగానే నువ్వు ఇలాగా క్రైస్తవుడు అయ్యావని, నీవేదో ప్రభు సేవ ప్రచారం చేసుకుంటావని ముందే చెప్తాం అని ఎంతో దీనంగా చెప్పారు. అయితే అప్పటికే నా వివాహం నిర్ణయం అయిపోయింది. ఆ విషయం వాళ్ళకి ఇంకా చెప్పలేదు. అలాగే మా నాన్నగారు అడిగి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మా అమ్మకి అసలు విషయం చెప్పాను. అప్పటికే కార్డ్స్ ప్రింట్ అయినాయి. ఆమె కార్డు ఇచ్చాను. ఆమె ఎంత బోర్ని ఏడ్చింది. అయితే ఆ వివాహానికి వాళ్ళు రాలేదు. అదే సమయంలో, ఆ వివాహ సమయంలో వాళ్ళు అక్కడ లేకుండా మరి ఇంటికి తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. 1990 సంవత్సరం ఏప్రిల్ మరి 4వ తారీఖున నా యొక్క వివాహము హెబ్రోన్లో జరిగింది. దైవజనుడు బక్సింగ్ గారు, ఫిలిప్ గారు, మార్టిన్ గారు, అగస్టిన్ గారు మొదలైన దైవజనుల నుండి వివాహం జరిగించారు. మరి దేవుడు చక్కని ఆత్మీయమైనటువంటి సిద్ధపరచబడినటువంటి వ్యక్తిని
నాకు జీవిత పాలిభాగస్తురాలుగా ఇచ్చాడు. ఆ కారణాన్ని బట్టే ఈ రోజు వరకు కూడా నేను ఇంకా ప్రభు సేవలో కొనసాగుతున్నానని చెప్పగలను. ఆ తర్వాత నేను మరి మణుగూరులో సుమారుగా 5 సంవత్సరాలు ప్రభు సేవ చేయడానికి ప్రభు సహాయపడ్డాడు. మణుగూరులో ఉన్నప్పుడే దేవుడు నాకు 2 కుమారులను ఇచ్చాడు. పెద్ద కుమారుడు జాన్ బన్యన్, రెండవ కుమారుడు డేవిడ్ బ్రేనార్డ్. అలా మణుగూరులో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఒక 20 మంది కూడుకునేవారు. ప్రభు కృప వల్ల కొన్ని సంవత్సరాల్లో దగ్గర 100-150 మంది దాకా కూడుకుంటూ వచ్చారు. దానికి 3 బ్రాంచెస్ అవుతూ వచ్చాయి. మణుగూరులో 5 సంవత్సరాలు ప్రభు సేవ చేసిన తర్వాత జమ్మలమడుగు ట్రాన్స్ఫర్ అయింది. 1994 సంవత్సరం జూలైలో జమ్మలమడుగు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అనేక గ్రామాల స్వార్థ ప్రకటించడానికి ప్రభు సహాయం చేశాడు. నూతనంగా 6 స్థలాల్లో ఆరాధన ప్రభు బల్ల ప్రారంభించడానికి సహాయం చేశారు. కొన్ని స్థలాల్లో మందిరానికి స్థలాలు కొనడానికి, మందిరాలు కట్టడానికి, సేవకుని పెట్టడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడ 4 సంవత్సరాలు ప్రభు సేవ చేసిన తర్వాత మళ్ళీ మణుగూరు వచ్చాను. మణుగూరులో 9 నెలలు ప్రభు సేవ చేసిన తర్వాత మరలా ఖమ్మానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ఖమ్మంలో 2 సంవత్సరాలు ప్రభు సేవ సహాయపడ్డాడు. ఒక 3-4 బ్రాంచెస్ స్టార్ట్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. తిరిగి ఖమ్మం నుండి 2001 సంవత్సరం జూన్ నెలలో తిరుపతి ట్రాన్స్ఫర్ చేశారు. తిరుపతిలో ఈ రోజు వరకు అనగా డిసెంబర్ 4, 2009 వరకు కూడా ప్రభు సేవ చేయడానికి ప్రభు సహాయం చేశారు. తిరుపతి వచ్చిన తర్వాత ఈ పట్టణంలో సువార్త చేయడానికి, చుట్టూ గ్రామాల్లో, చుట్టూ మండలాల్లో సువార్త చేయడానికి ప్రభు సహాయం చేశారు. తిరుపతిలో ఎక్కువగా యవనస్తుల మధ్య పరిచర్య అధికంగా ఉంటూ వస్తూ ఉంది. అనేక మంది యవనస్తులకు సువార్త అందించడానికి, దేవుని వాక్యం అందించడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. తిరుపతి చుట్టూ కూడా కొన్ని చోట్ల నూతనంగా ఆరాధన ప్రభు బల్ల ప్రారంభించడానికి ప్రభు అద్భుతంగా సహాయం చేస్తూ వచ్చారు. ఈ సాక్ష్యం వినుచున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా, నీ దేవునిగా అంగీకరించలేదా? అయితే ఇప్పుడే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీరు ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు నిజముగా లోకరక్షకుడు. ఆయన ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒక దేశం కొరకు, ఒక ప్రాంతం కొరకు, ఒక జాతి కొరకు వచ్చినవాడు కాదు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఇద్దరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు సర్వలోకంలోని సర్వమానవ కోటిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకంలో ప్రవేశింపలేరని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ప్రియమైన స్నేహితుడా, అయ్యా, అమ్మ, పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. బైబిల్ సెలవిస్తూ ఉంది, రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ లేదు. గొర్రెల రక్తము, మేకల రక్తం ద్వారా పాపానికి పరిహారం కాదు. నేను ఒక హిందువుడిగా ఉండినప్పుడు దుర్గమ్మకు మొక్కి మేకలు గొర్రెలు కోసేవాళ్ళం. ఆ రక్తము చిందిస్తే పాప పరిహారం అవుతుందని నమ్మకం ఉండేది. కానీ గొర్రెల మేకల రక్తం ద్వారా పాపం పోదు. అందుకని దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి తన రక్తమంతా కార్చాడు. వేదాలు కూడా ఘోషిస్తున్నాయి, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే అర్థము, సర్వపాపములు పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరమాత్ముడు రక్తమై ఉండాలి. అప్పుడు మాత్రమే మానవ కోటి యొక్క పాపాలకు పరిహారం అవుతుంది అని ఋగ్వేదం తాండ్య బ్రాహ్మణ్యంలో రాయబడి ఉంది. ఎక్కడ ఎప్పుడు పరమాత్ముడైన దేవుడు మానవుల కొరకు రక్తం కార్చాడు అని చూస్తే ఏ మతములో చూసినా ఎక్కడ కనబడదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తులో మాత్రమే కనబడుతుంది. సామవేదంలో ఒక శ్లోకం ఇలా ఉంది, ప్రజాప్రతిహ హృదేభ్యనాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తం. అంటే అర్థము, ప్రజలకు అధిపతి అయినటువంటి దేవుడు, అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవాత్మల రక్షణ కొరకు తన్ను తానే బలి పశువుగా యజ్ఞమైపోతాడు, బలైపోతాడు అనుంది. ఎక్కడ ఎప్పుడు ఏ దేవుడు మానవుల కొరకు బలి అయిపోయాడు,
మానవుల కొరకు ప్రాణం పెట్టాడు అని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఎవ్వరు కూడా మనకి కనబడరు. ప్రియమైన స్నేహితుడా, అయ్యా, అమ్మ, వేదాలు ఘోషించేటువంటి విషయం ఏంటంటే దేవుడు చనిపోయి తీరాలి. కానీ ఎక్కడ ఎప్పుడు చనిపోయాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టినది మొదలుకొని కూడా నేను ఈ లోకానికి చనిపోవడానికే పుట్టాను, మానవులందరి పాపాలు నా మీద వేసుకొని పాప క్షమాపణ కొరకు, పాప పరిహారం కొరకు, పాపం నుంచి విడుదల కొరకు నేను మనుషులందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేస్తానని పదే పదే యేసుప్రభు వారు బోధిస్తూ వచ్చారు. అలాగనే ఆయన శిలువలో మనందరి కోసం ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని బలిగా అర్పించారు, రక్తమంతా కార్చాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినం సజీవంగా తిరిగి లేచాడు, మృత్యుంజయుడు. ప్రియమైన స్నేహితుడా, మరణాన్ని జయించి తిరిగి లేచిన వ్యక్తి భూమి మీద ఎవ్వరు కూడా లేరు. ప్రభువైన యేసుక్రీస్తు ఒకరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వేదాల్లో రాయబడింది. అనేకమైన సహస్రకోటి వాడినవాళ్ళు కూడా రాయబడినది. కానీ కన్యసుతాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః అనే మాటలు మనం చూస్తాం. అంటే కన్య గర్భం జన్మించిన దేవా నీకు వందనాలు, మరణాన్ని జయించిన దేవా నీకు వందనాలు, ఓం దరిద్ర నారాయణ మహా, ఓ దేవా నువ్వు దరిద్రుడు అయ్యావు. ఎక్కడ ఎప్పుడు దేవుడు దరిద్రుడయ్యాడు? ఎక్కడ ఎవరు మరణించి తిరిగి లేచారు? ఎప్పుడు ఎవరు కన్య గర్భంలో జన్మించారు రక్షించడానికంటే? యేసుప్రభువే. ఇవన్నీ కూడా యేసుప్రభు గురించే సహస్రనామావళిలో రాయబడ్డాయి. ఓం పంచగాయ నమః, 5 గాయాలు పొందిన దేవా నీకు వందనాలు. ఎక్కడ ఎవరు 5 గాయాలు పొందారంటే యేసుప్రభు ఒక్కడే. ప్రియమైన స్నేహితుడా, దయచేసి గమనించండి, నేను ఒక మతాన్ని విమర్శిస్తున్నానని మీరు తలంచకండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దేవుని యొక్క గుణలక్షణాలు, సంపద అంతా ఆయనలో ఇమిడి ఉంది. దైవత్వం యొక్క సర్వసంపూర్ణత యేసుక్రీస్తులో ఇమిడి ఉందని బైబిల్ చెప్తుంది. దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి, ప్రేమాస్వరూపై ఉండాలి, సర్వాధికారి అయి ఉండాలి. ఈ 3 గుణాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తులోనే మూర్తిభవించినట్టుగా చూస్తాం. యేసుప్రభు అన్నారు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరు చూపించలేకపోయారు. ఆయన ప్రేమామయుడు, తను సిలివేసిన వారిని సహా వారిని క్షమించాడు, వారి మీద ఏమాత్రం కోపలేదు, వారిని ఆశీర్వదించాడు. ఆయన ఒక్కడే సర్వాధికారి కనుక ఆయన తుఫాను గద్దించాడు, తుఫాను ఆపు చేశాడు, రోగులను స్వస్థపరిచాడు, చచ్చిన వారిని తిరిగి లేపాడు, గుడ్డివారికి కన్నులిచ్చాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ప్రకృతి మీద అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది, రోగాల మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది. ఆయన నీళ్ల మీద, సముద్రం మీద నడిచాడు. ఆయన దేవుడు కనుక ఆయన పరిశుద్ధుడు, ప్రేమామయుడు, సర్వాధికారి. దైవత్వం యొక్క సంపూర్ణత యేసుప్రభులో ఉంది. మీరు ఇంకా యేసుప్రభు నమ్మలేదా? ఇప్పుడైనా యేసుప్రభుని విశ్వాసం ఉంచండి. లేదా నేను ప్రార్థించి అన్వేషించినట్టు మీరును అన్వేషించవచ్చు. సృష్టికర్తమైన దేవా, నాకు కనబడి నాతో మాట్లాడు, నీ రూపం ఏంటి, నీ పేరేంటి, నీ అవతారం ఏంటి అని అడిగినట్లయితే అప్పుడు మీకు అసలైన దేవుడు, సృష్టికర్త ఎవరో ఆయన మీకు కనబడి మాట్లాడతాడు. ఆ విధంగా మీరు సత్యాన్ని అన్వేషించి, సత్యాన్ని తెలుసుకొని, సత్యాన్ని నమ్మి రాబోయే నిత్య నరకం, అగ్నిగుణం తప్పించుకుని మోక్షరాజ్యానికి వారసులు అవ్వాలనేది మా యొక్క ప్రార్థన, మా యొక్క ఆశ. అలాగూ ప్రేమగల దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు తన రక్షణ దయచేయునుగాక. ఈ సమయంలో ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచారో మీకు నేను చెప్పేటువంటి విషయమే, నా జీవితంలో నేను రక్షించబడిన తర్వాత నా జీవితాన్ని మలుపు తీసుకొచ్చిన 2 ప్రాముఖ్యమైన సంఘటనలు మీకు చెప్పి నేను ఈ సాక్ష్యాన్ని, ఈ యొక్క వర్తమానంతో ముగించాలని కోరుతున్నాను. నేను రక్షించబడిన తర్వాత అనేక సంవత్సరాలు, దగ్గర 3 సంవత్సరాలు నా సొంత ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చాను. అయితే నాకు శాంతి లేదు. ఆ సమయంలో భక్సింగ్ గారి యొక్క జీవితం, సాక్ష్యము నా జీవితాన్ని కదిలిస్తూ వచ్చింది. నా జీవితాన్ని ప్రార్థన చేసింది, నీ చిత్తం చేస్తాను అని తీర్మానం చేసి, ప్రభా నీ చిత్తం చేస్తానని తీర్మానం చేసుకున్నాను. ఈ సమయంలో మీకు చెప్పేది ఏమంటే, మీరు ఎవరైనా విశ్వాసులైన వారు దేవుని చిత్తం చేయడానికి తీర్మానం చేసుకోండి, దేవుని చిత్తానికి అప్పగించుకోండి. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, ప్రభువుతో నడవాలంటే, నీవు దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నప్పుడు మాత్రమే, చేసినప్పుడు మాత్రమే నువ్వు ఆత్మీయుధన ముందుకు సాగరు. కాబట్టి ప్రభువా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఇష్టమైనా, ఇష్టం లేకపోయినా నేను నీ చిత్తం చేస్తాను అని ప్రభుతో వాగ్దానం చేసి, ప్రమాణం చేసి ఆయనకు అప్పగించుకున్నట్లయితే అప్పుడు మాత్రమే ప్రభువు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ప్రేమగల దేవుడు తన చిత్తాన్ని ప్రతి విశ్వాసికి బయలుపరచడు. ప్రతి విశ్వాసిలో ఆయన చిత్తము జరగడం లేదు, జరగదు కూడా. ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో, ఆయన చిత్తము పరీక్షిస్తారో, ఆయన చిత్తమును ఎరుగుతారో, తెలుసుకుంటారో, చేయడానికి ఇష్టపడతారో వాళ్ళకు మాత్రమే ప్రభు బయలుపరుస్తాడు.
ఆ విధంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మరి ఎంతో స్పష్టంగా మాటలు ఉన్నాయి. కనుక దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనం అవడం వల్ల రూపాంతరం పొందుడే అని అపోస్తలుడైన పౌలు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని చిత్తానికి మిగిలిన శాశ్వతం అప్పగించుకో, పరీక్షించు, తెలుసుకో. అప్పుడు నీవు నీ మనసు మారి నూతనమై రూపాంతర అనుభవంలోకి వచ్చి ప్రభు పోలికలోకి మార్చబడి నీ జీవితంలో ఎంతో గొప్ప సంతోష సమాధానం దేవుని చిత్తము చేయుట ద్వారా, ఆయన కాడి ఎత్తుకుని మోయట ద్వారా అప్పుడే నీ ప్రాణమునకు విశ్రాంతి కలుగును. మత్తయి 11:29 నెరవేరుతుంది నీ జీవితంలో. ఆయన చిత్తము చేయకుండా నీ సొంత ఇష్టము, నీ సొంత కోరికలు, నీ సొంత ఏర్పాట్లు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో రక్షింపబడినప్పటికీ నిజమైన విశ్రాంతి, నిజమైన శాంతి నువ్వు అనుభవించలేవు. కాబట్టి ఈ దినం మీరు తీర్మానించుకోమని నా జీవిత అనుభవంలోంచి మీకు తెలియజేస్తున్నాను. రెండవదిగా, నా జీవితంలో మలుపు తీసుకొచ్చిన సంగతి, మరి ఓ పక్కన యేసు ప్రభు వారు, ఓ పక్కన తల్లి. ఎవరిని నేను ప్రేమించాలి? యేసు ప్రభునా, నా తల్లినా? అయితే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని లూకాసు వార్త 14వ అధ్యాయం 24వ వచనం 26వ వచనం వరకు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నుండి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఒక పక్కన నా తల్లి కన్నీరు కారుస్తూ ఉంది. నా మాట వినవా? నా నా దగ్గరే ఉండవా? మాకు లోబడవా? నేనే కదా కనబడే దేవుళ్ళను. అయితే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, తల్లిని తండ్రిని ఎక్కువగా ప్రేమించే నాకు పాత్రుడు కాడు. హిందూ మతం చెప్తా ఉంది, తల్లి, తండ్రి, గురువు, దైవం. దేవునికి 4వ స్థలం ఇచ్చింది హిందూ మతం. అని యేసు ప్రభు అంటున్నారు, ఇస్తే నాకు మొదటి స్థలమే, లేకపోతే అక్కర్లేదు. నాకు మొదటి స్థలం కావాలి. నా జీవితంలో పెద్ద పోరాటం. ఆ దినం తీర్మానం చేసి, ప్రభు అని నేను ప్రేమిస్తాను. నీ తల్లి కన్నీరు గొప్పదా, నేను కార్చిన రక్తం గొప్పదా అని ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభువా నీ రక్తమే గొప్పది, నీ ప్రేమ గొప్పది, నేను నిన్ను మొదట ప్రేమిస్తానని తీర్మానం చేసుకున్నాను. ఆ తీర్మానం బట్టే ఈ రోజు వరకు నేను ఇంకా ప్రభు సేవలో ఉన్నాను. ప్రియమైన స్నేహితుడా, నీ జీవితంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? మొదటి స్థలం ఎవరిది? ప్రభు కోరుతున్నాడు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించవలను అనేది దేవుని వాక్యంలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలి. కనుక ఈ సమయంలో మీరు తీర్మానం చేసుకోండి, ప్రభువా నేను నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తాను. ఎవరైతే అలా ప్రేమిస్తారో వారు మాత్రమే నిజంగా ప్రభువుని సంతోషపరచగలరు, ప్రభువుని వెంబడించగలరు, ప్రభువుని సేవించగలరు, ప్రభు కొరకు జీవించగలరు. ప్రభు వారి ద్వారా మహిమపరచబడుతూ వస్తారు. ఎవరైతే పూర్ణ హృదయంతో ప్రభువుని ప్రేమిస్తారో అలాంటి వారు మాత్రమే సిలువను ఎత్తుకుని వెంబడించగలరు. కాబట్టి ఈ సమయంలో సిలువను మోయిచు ప్రభు ప్రాముఖ్యత ఇచ్చి మొదటి స్థలం ఇచ్చి ఆయన వెంబడించాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. యేసు ప్రభు వారికి 2వ స్థలము 3వ స్థలము ఇస్తే ఆయన తీసుకోడు. ఇస్తే మొదటి స్థలం ఇవ్వు, లేకపోతే అక్కర్లేదు అని ప్రభు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మరి ప్రభు దానికి యోగ్యుడు, అర్హుడు. భక్సింగ్ గారు పుస్తకంలో రాస్తారు, గాడ్ గేవ్ ఆల్, గాడ్ డిమాండ్స్ ఆల్. దేవుడు సమస్తాన్ని ఇచ్చివేశాడు, ఆయన ఏదీ దాచుకోలేదు. ఆయన ప్రియ కుమారుని మన కోసం బలి చేశాడు. కాబట్టి అదే దేవుడు మన ఇద్దరి నుండి సమస్తము కూడా కోరుతున్నాడు. మన మొదటి ప్రేమ, మన మొదటి మనలో ఉన్నటువంటి ప్రేమ మమకారాలన్నీ ప్రభు కోరుతున్నాడు. మొదటి స్థలం కోరుతున్నాడు, డిమాండ్ చేస్తున్నాడు. ఇస్తే ఫస్ట్ ప్లేస్, లేకపోతే అక్కర్లేదు. కనుక ప్రభు అంటున్నాడు, ఒకవేళ నువ్వు నాకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వకపోతే నువ్వు నాకు పాత్రుడు కాదు, నువ్వు నాకు పనికిరావు, నువ్వు నా శిష్యుడిగా ఉండలేవు. కనుక ఎవడైనా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే వాడు నాకు పనికిరాడు అంటున్నాడు. ఈనాడు అనేక మంది విశ్వాసులు ప్రభు నమ్మి రక్షింపబడ్డారు, కానీ పనికిరాని వారుగా ఉన్నారు, ప్రభుకు ఉపయోగం లేని వారుగా ఉన్నారు, ప్రభుకు మహిమ తీసుకురావట్లేదు, ప్రభుకు అవమానం చేస్తున్నారు. కారణం ఏంటంటే సిలువ మోయట్లేదు, ప్రభుకి మొదటి స్థలం ఇవ్వట్లేదు. ప్రియమైన సోదర సోదరి, తీర్మానం చేసుకో, ప్రభుకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వు. కనుక ప్రభుకు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలంటే తప్పకుండా సిలువ మోయాలి. సిలువ అంటే ఈ లోకంలో శరీర సంబంధమైన మమకారాలు, ఆప్యాయతలు, బంధుత్వము, రక్త సంబంధం ఇవన్నీ కూడా తెంపివేస్తుంది, తీసివేస్తుంది, తొలగిస్తుంది, కత్తిరిస్తుంది, దూరపరుస్తుంది. ఆ సిలువ నా తల్లిదండ్రుల నుంచి, నా అక్క చెల్లెల నుంచి నన్ను దూరపరిచింది. ఇప్పటికి 26 సంవత్సరాలైంది. నా తల్లిదండ్రులు నా ముఖము చూడరు. మా నాన్నగారు నువ్వు ఎవరువు ఎందుకు వచ్చావు, గెట్ అవుట్ అంటారు. కారణం ఏంటంటే ఆ సిలువ తల్లిదండ్రుల నుంచి వేరు చేసింది, నా రక్త సంబంధులు వేరు చేసింది, నా బంధువులు దూరపరిచింది, నా యొక్క స్నేహితులు దూరపరిచింది, ఈ లోకం నుండి దూరపరిచింది. ఆ సిలువ నీ జీవితంలో ఏమైనా దూరపరిచిందా? ఎందుకు దూరపరచలేదంటే నువ్వు సిలువ మోయట్లేదు, నువ్వు సిలువ ప్రేమించట్లేదు, లోకంతో కలిసిపోయావు, లోకంతో ఐక్యమయ్యావు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, సిలువను ఎత్తుకో, నన్ను వెంబడించు, అప్పుడే నాకు పనికొస్తావు, అప్పుడే నా సాక్షివి.
అప్పుడే నీ ద్వారా నాకు మహిమ. ప్రియమైన సహోదరుడా, సహోదరి, తీర్మానం చేసుకో. ప్రభు సెలవిస్తున్నాడు. ఒక సమయంలో యేసు ప్రభు పేతురుతో అన్నాడు, నేను చనిపోయి తిరిగి లేయాలి అని చెప్తే పేతురు అన్నాడు, ప్రభు అది నీకు దూరమవును గాక అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సాతాను నా వెనక్కి పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు అని చెప్తూ ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపకోని ఎడ్లా తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని ఎడ్లా వాడు నాకు పాత్రుడు కాడు. అంటే సిలువను ఎత్తుకున్న వ్యక్తి మాత్రమే దేవుని చిత్తాన్ని గ్రహించగలడు. సిలువను ఎత్తుకున్న వ్యక్తి మాత్రమే దేవుని సంకల్పాలు గ్రహించగలడు. సిలువను ఎత్తుకున్న వ్యక్తి మాత్రమే మరి దేవునికి సంతోషము, దేవునికి మహిమ తీసుకుని రాగలడు. కనుక ప్రియమైన నా జీవితం నేను ఎరిగిన ఈ యొక్క సత్యమును మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి రక్షించబట్టే కాదు, కానీ సిలువని ఎత్తుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని మీ స్వయము, మీ స్వార్థము, మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ పిటీ, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంతా కూడా పోగొట్టుకొని, విడిచిపెట్టి, వదులుకొని, మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను, శ్రమ అయినా, నింద అయినా, కష్టమైన, అన్యాయమైన, ఏమైనా నేను నిన్ను వెంబడిస్తానని తీర్మానం చేసుకున్న వారు మాత్రమే ప్రభు యొక్క మెప్పుకి అర్హులు, ప్రభు ఇచ్చే బహుమానానికి అర్హులు. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, సిలువ లేనిదే కిరీటం లేదు, సిలువ లేనిదే సింహాసనం లేదు. నో క్రాస్ నో క్రౌన్, నో క్రాస్ నో థ్రోన్. అందుకే ఇంకో దైవజనుడు అన్నాడు, క్రాస్ బేరర్స్ ఆర్ చర్చ్ బిల్డర్స్. సిలువను మోసేవారే సంఘాన్ని ప్రభుతో కలిసి కట్టగలరు, ప్రభుతో కలిసి నిర్మించగలరు. క్రాస్ బేరర్స్ ఆర్ చర్చ్ బిల్డర్స్. నువ్వు సిలువను ఎత్తుకోకపోతే నీకెన్ని తలాంతులున్నా, ఎన్ని వరాలున్నా, వాక్యం చెప్పినా, పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, మందిరం ఎన్నో పనులు చేసినా, సిలువను ఎత్తుకోకపోతే నీ ద్వారా ప్రభు కార్యం జరగదు, నీ ద్వారా ప్రభుకి మహిమ లేదు. కాబట్టి మీరెవరైనప్పటికీ ఈ సమయంలో నా జీవితం ఎరిగిన ఈ సత్యాన్ని మీకు, నేను నేర్చుకున్నటువంటి సత్యాన్ని మీకు చెప్తున్నాను. సిలువ మోయడానికి తీర్మానం చేసుకో. ప్రభువా నా జీవితంలో మొదటి స్థలం నీకు ఇస్తాను, పునాది నేను ప్రేమిస్తాను, తర్వాత ఇంకెవరైనా. అంతేకాదు నేను నిన్ను వెంబడిస్తాను, నీ కొరకు జీవిస్తా. ఎంత నిందొచ్చినా, అవమానం వచ్చినా, శ్రమ అయినా నేను నీ అడుగుజాడలో నడుస్తాను అని తీర్మానం చేసుకున్నట్లయితే నీ జీవితం ద్వారా జీవజల నదులు ప్రవహిస్తాయి. నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. ఆదికాండం 12:2 నీ జీవితంలో నెరవేరుతుంది. నేను నిన్ను ఆశీర్వదించాను, నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. అబ్రహాము సిలువ మోసిన తర్వాతే అనేకులకు ఆశీర్వాద కారణమయ్యాడు. అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు సిలువ కార్యం జరిగిన తర్వాతే ఆశీర్వాద కారణంగా మారారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆదరణకరంగా, రక్షణకరంగా నీ ద్వారా జీవజల నదులు ప్రవహించి నువ్వు వెళ్ళిన నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట కూడా ప్రభువుకి మహిమ రావాలంటే, ఆత్మను రక్షించబడాలంటే ఈరోజే తీర్మానం చేసుకో. నిన్ను నువ్వు ఉపేక్షించుకో, నీ ఇష్టానికి చనిపో, నీ స్వయానికి చనిపో, నీ యొక్క కోరికలు, నీ ఏర్పాట్లన్నీ విరగొట్టబడ్డానికి ఇష్టపడు. ప్రభువా నీ సిలువను ఎత్తుకుని వెంబడిస్తాను అని ఆయనకు అప్పగించుకుంటే నీ జీవితం ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. అనేకులు నీ జీవితంలోంచి వచ్చే సత్క్రియలు చూసి దేవుని మహిమపరుస్తారు. జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రేమగల దేవుడు అలాగున ఈ సాక్ష్యం వినవారందని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలమైన సాక్షులుగా, సాధనాలుగా వాడుకున్నగా. ముగింపులో నా తల్లిదండ్రుల కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. నా అక్క చెల్లెల రక్షణ కొరకు ప్రార్థించమని, నా భవిష్యత్తు సేవ మిగిలిన జీవితంలో ప్రభువుకు ప్రీతికరముగా, నమ్మకముగా ప్రభువుని సేవించినట్లుగా నా కొరకు, మీ అనుదిన ప్రార్థన కుటుంబం కొరకు ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రేమగల దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు ఈ చిన్న సాక్ష్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క సాక్ష్యాన్ని సీడీ రూపకంగా చేయడానికి సహాయపడినందుకు స్తుతిస్తున్నాం. భయంకరమైన విగ్రహారాధనలో మత నిష్ట కలిగినటువంటి కుటుంబంలో జన్మించిన నన్ను జగత్పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నన్ను పిండంగా ఉన్నప్పుడే చూశారు, కనుగొన్నారు. తగిన సమయంలో వెదికి రక్షించారు. తండ్రి మీకు స్తోత్రాలు. ఆ విగ్రహారాధన నుండి నన్ను విడిపించారు. కులకట్లు, మతకట్లు తెంపారు. జీవంగల దేవుని తెలుసుకునే భాగ్యం ఇచ్చారు. అందుకే కొనియాడి కీర్తిస్తూ ఉంటున్నాను. రక్షించడం మాత్రమే కాక నీ సేవ కొరకు పిలిచారు, ప్రత్యేకించుకున్నారు, అనేక విధాలుగా తర్బీదు చేశారు. అందుకే స్తుతిస్తున్నాం. నా తల్లిదండ్రుల నుండి వేరు చేసి మీ సేవలో నన్ను స్థిరపరిచారు, అనేక స్థలాల్లో వాడుకున్నారు. అందుకే మిమ్మల్ని స్తుతించుకొని ఆడుతున్నాను. ఈ సమయంలో ఈ సాక్ష్యం వింటూ వచ్చినటువంటి సహోదర సహోదరులందరినీ కూడా ఆశీర్వదించి దీవించండి. ఇంకా ఎవరైతే యేసు ప్రభువు నమ్మలేదో వారు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించినట్లుగా చేయండి.
ఆ విధంగా వారికి రక్షణతో అలంకరించండి. వారిని మీరు దీవించెదరుగాక, రక్షించెదరుగాక. ఈ సాక్ష్యం విన్న వారందరి హృదయాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు లోతైన కార్యం, కృపాకార్యం, శిలువ కార్యం చేయునుగాక. మా తండ్రి, ఎవరు నశించి నరకానికి కూడా నీకు ఇష్టం లేదు ప్రభువా. కనుక కొన్ని ఆత్మలు మాకు అప్పగించమని కీర్తన 2:8 చేపడుతూ మా ప్రభువా, యెషయా 43:4 చేపడుతున్నాం. ఆత్మను మాకు అప్పగించి మా సంతోషం సంపూర్ణం చేసి మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాం. రక్షించబడిన విశ్వాసులు నీ చిత్తమును ఎరుగుదురుగాక. నీ చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు వారు మనస్సు మారునుగాక. నీ చిత్తానికి అప్పగించుకుందురుగాక. వారి స్వచిత్తానికి చనిపోదురుగాక. వారి స్వచిత్తాన్ని సిలివేయుదురుగాక. వారి స్వచిత్తాన్ని చంపెదురుగాక. నీ చిత్తానికి అర్పించుకుందురుగాక. తద్వారా నీ సిలువ ఎత్తుకొని నిన్ను వెంబడించెదురుగాక. మా ప్రభువా, నీ సిలువను ప్రేమించి నీ సిలువ కార్యం వల్ల జరుగుట ద్వారా మా ప్రభువా, నింద, అవమానమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, హింస అయిన వారు సహించి భరించి సిలువను మోసి ఒకనాడు నీవిచ్చే కిరీటం, నీవిచ్చే సింహాసనం అర్హులవుదురుగాక. నీవిచ్చే మెప్పు, ఘనత, మహిమ కొరకే వారు సిద్ధపరచబడుదురుగాక. అలాగను ఆశీర్వదించుమని ప్రతి విశ్వాసి కూడా సిలువను మోయిచు నీకు ప్రాముఖ్యతనిచ్చి ప్రథమ స్థలం ఇచ్చి నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించి నిన్ను హత్తుకొని ప్రభువా నీ కొరకై నమ్మకమైన సాక్షులుగా చేయమని విన్నవారందరినీ ఆశీర్వదించుమని మీ దీవెన ఆశీర్వాదాలతో అని బలపరచుమని మా కొరకు కూడా ప్రార్థించి వారు మిమ్మని మా రక్షకుడు యేసు ప్రభు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.